అందరికీ నమస్కారం. ఈరోజు కథ. కళ్యాణ మండపంలో చాలా ఘనంగా పెళ్లి వేడుకలు జరిగిపోతున్నాయి. ఒకవైపున వచ్చిపోయే చుట్టాలతో, భోజనాలు చేసి వెళ్ళే వాళ్ళతో, వధూవరులని ఆశీర్వదించే వాళ్ళతో, పిల్లలు దిగే సెల్ఫీలతో, పెద్దవాళ్ల పరిచయాలతో కళ్యాణ మండపం కళకళలాడుతూ కిటకిటలాడిపోతోంది. అస్సలు ఖాళీ లేదు. ఊపిరాడినంతమంది జనాలు వస్తారనే ఎక్స్పెక్ట్ చేయనంతమంది నిండిపోయారు కళ్యాణ మండపం నిండా. పెళ్లి కూతురు అలా కూర్చొని పంతులు గారు మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలు చదివి అలా పెళ్లి కొడుకు వైపు చూసి ఏ స్పందన లేదో. నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా? నేను గతాన్ని మర్చిపోయానా? అసలు ఎలా మర్చిపోగలిగానో? ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోయినట్ట? అవ్వగలనా? లైఫ్లో రేపొద్దున ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లైఫ్లో నేను మళ్ళీ ఇప్పుడు న్యూ బిగినింగ్ అన్నట్టు కొత్త లైఫ్లోకి వెళ్ళగలనా? వెళ్ళిన తర్వాత నేను ఇదివరకిట్లా నార్మల్గా ఉండగలనా? లేదు, నేనేదో తప్పు చేస్తున్నాను. అసలు నేను లేచి కళ్యాణ మండపంలోంచి వెళ్ళిపోతే, అసలు ఈ పెళ్ళి నాకు వద్దు అంటే, ఈ మెడలో ఉన్న ఈ దండ తెంచేసి, ఈ అలంకరణ అంతా తీసేసి, ఈ పెళ్ళి నాకు వద్దు అని పెద్దగా అరిచి అందరి ముందు నేను లేచి వెళ్ళిపోతే ఏం జరుగుద్ది ఇప్పుడు అనే ఒకసారి అసలు లేచి వెళ్ళిపోదాం అనే థాట్లో ఉన్న ఆమె చుట్టూ చూస్తే ఎదురుగా తల్లి తండ్రి, ఒకవైపున అక్క బావ నిలబడి ఉన్నారు. 3 సంవత్సరాలుగా అమ్మా నాన్న ఎన్నో సంబంధాలు ఎన్నోసార్లు బ్రతిమిలాడి ఓడిపోయారో, అలిసిపోయారో, విసిగిపోయారో. ఊరందరూ చుట్టాలందరూ వాళ్ళు వేసిన ప్రశ్నలు, చెప్పలేని సమాధానాలు. ఇక వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో కదో. తనిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ మనసులో ఆ నిర్ణయాల్ని తీసుకునే స్థితిలో ఉన్నారా వాళ్ళు? బావ దిగాలుగా తన వైపే చూస్తున్నాడు. అక్క అటు ఇటు తిరుగుతుంది. ఒకవైపున అమ్మా నాన్నలు వచ్చిపోయే చుట్టాలని రిసీవ్ చేసుకోవడంలో మునిగిపోయారు. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక కళ్ళల్లో కన్నీటి పొర. కళ్ళ వెనక జరిగిపోయిన గతమంతా అలా తిరిగిపోతుంది మనసులో. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చావు తండ్రి? నాకెందుకు ఇంత భయంకరమైన శిక్షను విధించావు? నేనేం పాపం చేశాను? ఎందుకు నా లైఫ్ ఇలా జరిగిపోయింది? అసలు ఎందుకు నేను ఇంత పెద్ద తప్పు చేసినట్టు నాకు నేనే ఏ శిక్ష విధించుకోవాలో అర్థం కానట్టు ఇంత నరకం అనుభవిస్తున్నానో అని ఆ అమ్మాయి అనుకుంటూ ఉండగా, ఎవరో ఒక అబ్బాయి కళ్యాణ మండపంలోకి చాలా దూకుడుగా దూసుకొచ్చేస్తున్నాడు. చుట్టాలు పక్కాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతా హడావిడిలో ఆ అమ్మాయి వాళ్ళ అక్క బావ అమ్మ నాన్న ఎవరి హడావిడిలో వాళ్ళుండి ఎవరూ పట్టించుకోలేదు. కరెక్ట్గా ఇంకొక కాసేపట్లో తాళి తంతనే ముత్తైదువులందరి మంగళసూత్రాలకి తాళిని తాకించి తీసుకురమ్మనమని పంతులు గారు ఇస్తే వాళ్ళక్కయ్య అలా తాకిస్తూ వెళుతోంది. ఆ వచ్చిన అబ్బాయి ఆ తాళిని చేత్తో పట్టుకొని కళ్యాణ మండపం మీదకి ఉదుట్టున ఎక్కేశాడు. ఎక్కేయటమే ఆ అమ్మాయి మెళ్ళో ఒక ముడి వేసేశాడు ఆ తాళితో. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా పృథ్వీ నీకు? ఏంటిదంతా అనే లోపే ఆ అమ్మాయి తేరుకునే లోపు మిగతా 2 ముళ్ళు పడిపోయినాయి. పంతులు గారు పెళ్ళైపోయిందన్నాక పంతులు గారు అలా నిలబడిపోయి ఉన్నవాళ్ళంతా షాక్లో ఉండిపోయారు. అసలు ఎవరితను? ఏంటిదంతా? ఓయమ్మనే ఇలా కళ్యాణ మండపంలోకి దూసుకొచ్చేసి ఇలా ఆడపిల్లల మెళ్ళలో తాళి కట్టడం ఏంటి? ఏం చేసావు పృథ్వీ నువ్వు? పిచ్చేమైనా పట్టిందా నీకు? అనేసరికి తాళి మీద చెయ్యేస్తే తాళి తెంచినా తాళి తీసినా చంపేస్తానే నిన్ను, నా గురించి నీకు బాగా తెలీదు అనేసరికి అక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీ అంతా, పృథ్వీ నువ్వేనా? ఏంటిదంతా అసలు అనేసరికి, అంకుల్ నేను మీ అమ్మాయిని 6 సంవత్సరాలు ప్రేమించాను. మీకు తెలియని విషయం కాదు నా గురించి నేనేంటనేది. మీ అమ్మాయిని ఎలా చూసుకోవాలో, మీ అమ్మాయి నాతో ఎలా ఉంటుందో నేను ఎలా చూసుకోగలనో నాకు మీకు కూడా తెలుసు. ఈ విషయం గురించి ఇంకా ఎవరూ మాట్లాడొద్దు ఇక్కడ. తనిప్పుడు నేను తాళి కట్టిన నా భార్య. మేము మేజర్లం కదా అంకుల్ అనేసరికి వాళ్ళు ఒక్క మాట ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ నాలో నుంచి మరో మనిషి బయటకు వస్తాడనే పెళ్ళి కొడుకు
పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అక్కడ నిలబడి ఉంటే మీ అమ్మాయి వేరే వాడిని ప్రేమించిందనే విషయం మాకు చెప్పలేదే. నాకు తెలుసమ్మా అన్న తర్వాత పనికి మాలే వెధవ, ఆడింగిలి వెధవ, ఎలా ఊరుకున్నావురా అదొకడిని ప్రేమించిందంటే. తన లైఫ్లో ఒకడేగా అమ్మ ఉన్నాడు, నా లైఫ్లో 5-6 ఉన్నారు, నువ్వు దాచేలా అనేసరికి ఇక్కడ ఇంకొక్క మాట ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను. మీరు ఇంకొక్క మాట కూడా తన మదర్ అండ్ ఫాదర్ని కానీ తన సిస్టర్ని తన బ్రదర్ ఇల్లాని కానీ అంటే నేను రియాక్ట్ అయ్యేదే వేరుగా ఉంటుంది. మీకు నేను అదే చెప్తున్నాను, మర్యాదగా మీ హద్దుల్లో మీరుండండి. నేను తన విషయంలో ఎంత దూరమైనా వెళతాను. పెళ్లి కొడుకుతో నీకు 5-6 ఉంటాం, మీ అమ్మకి తప్పు కాదులే, తన పక్కన ఒకడు ఉండకూడదంట, ఆ ఒకడిని ఎటు నేనే కదా, కాబట్టి నేనే చేసుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచే మగ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే. ఇంతకు మించి ఏం మాట్లాడినా నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటానో ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదని అనేసరికి అబ్బాయి మొహం, అబ్బాయి అరుపులు, కళ్ళు చూస్తే చాలా కోపంగా ఉన్నట్టు కనిపించింది. అతన్ని చూసిన అందరికీ మనకెందుకు వచ్చిన పాడుగోల అని చెప్పి, ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదు, హార్ట్ ఫీలింగ్స్ ఏమీ లేవు, జస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్, ప్లీజ్ గో అన్న తర్వాత అందరూ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లి కూతురు తరపు వాళ్ళంతా మాట్లాడబోతుంటే, పదా నువ్వు నాతో, నేను రాను, నేను నీతో వస్తానని ఎవరు చెప్పారు, తాళి కట్టినంత మాత్రాన దీని పెళ్ళని నిన్ను మొగుడినని నేను యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా అనేసరికి పదవే నువ్వు ముందు అని ఆ అమ్మాయి చేయి పట్టుకొని తీసుకొచ్చి, నీ మొండితనం నీ పెంకితనం నాకు తెలియదా, మీ ఫ్యామిలీ అందరూ అంతే కదా అనేసరికి వాళ్ళు తల దించేస్తే వాళ్ళ బావ నిజమేగా, వీళ్ళకి ఎదుటి వాళ్ళని విషయం ఏంటని అడిగే అలవాటు ఉండదు, ఎప్పుడు వన్ సైడ్ జడ్జిమెంటే, ఎప్పుడు వన్ సైడ్ డెసిషన్లు తీసుకోవటమే, అసలు అతను అన్న దాంట్లో తప్పే ఉందే, వీళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ అలాగే ఉంటాయిగా అనేసుకున్నాక మామగారు అత్తగారు మాట్లాడబోతుంటే, మావయ్య నువ్వు ఆగు, అత్త నువ్వు ఆగు అన్నాక, అది కాదు బావా నిన్ను ఆగమంటున్నాను నేను అనేసరికి వాళ్ళ అక్క ఆగిపోయిందే. ఈలోపు అతను ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకొని పృథ్వీ అంటున్న, వసు నోరు ముయ్యి నువ్వు అని ఆ అమ్మాయిని కారులో ఎక్కిచ్చేసిన తర్వాత డ్రైవర్నే పోనివ్వరా కారు అన్న తర్వాత డ్రైవర్ కారు పోనిచ్చాడు. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద ప్యాలెస్ లాంటి పెద్ద ఇంట్లోకి కారు వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళని, మీరు నా పర్మిషన్ లేకుండా చీమను కూడా లోపలికి అలౌ చేయకూడదు, నా పర్మిషన్ లేకుండా లోపల నుంచి బయటికి ఎవరిని అలౌ చేయకూడదు, ముఖ్యంగా తనని, అర్థమైందా అంటే ఎస్ సార్ అని అక్కడ 5-6 దున్న పోతుల్లాగా ఉన్న సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఆ గేటు దగ్గర. ఆ తర్వాత అతను లోపలికి వచ్చి రాగానే ఆ అమ్మాయి చేపట్టుకొని, పదా నువ్వు ముందు లోపలికంటే, నేను రానంటే, నీ మొండితనం నీ పెంకితనం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అని అమ్మాయి చేపట్టుకొని లాక్కొచ్చాక, అమ్మా అనేసరికి పృథ్వీ వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చిందే. ఆవిడ అలాగే నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటే, అమ్మని చూడలేదుగా అంతకుముందు నువ్వు, తనే మా అమ్మ లక్ష్మి అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండగా, ఏం జరిగింది నాన్న, చెప్పాగా అమ్మ నీ కోడల్ని తీసుకొస్తాను హారతి రెడీగా ఉంచమని, ఉంచలా అనేపాటికి ఆవిడ అసలు ఏం జరిగిందో అర్థం కాక షాకులో ఉండిపోయే, పనమ్మాయిని హారతి తీసురా అనేసరికి హారతి తీస్తే, నేను ఇవ్వకూడదులే నువ్వు ఇవ్వంటే, పర్లేదమ్మా నువ్వే ఇవ్వు అని ఆవిడ హారతి ఇచ్చిన తర్వాత ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాల. పేర్లు ఇక్కడ అందరికీ తెలుసులేమ్మా, పేర్లు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదన్నాక, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అనేసరికి ఆవిడ వైపు చివాలున కళ్ళెత్తి చూసిందే వసు. చూసేసరికి రామ్మ వసుమతి అనేసరికి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత రాదంట్లేమ్మా నీకు వాళ్ళు, నేనే ఎత్తుకొని తీసుకొస్తానని ఎత్తుకొని భార్యని లోపలికి వచ్చి దించాడు పృథ్వీ. దించిన తర్వాత, దీపం వెలిగిస్తావా అమ్మా అంటే, పర్లేదమ్మా తన లైఫ్లోకి వచ్చిన రోజే దియా వెలిగించిందిలే, ఇప్పుడు లైట్ వెలిగించకపోతే కొంపలేమి మునిగిపోవు, నా మనసులో ప్రేమజ్యోతి నేను బతికున్నంతకాలం వెలుగుతూనే ఉంటుందిలేమ్మా, 6 సంవత్సరాల ప్రేమ ఆరిపోమ్మన్నా కూడా ఆరిపోయే దీపం కాదులే అదే, ఏ సుడిగుండాలు వచ్చినా ఏ గాలి వానలకైనా కదలదులే అన్న తర్వాత
పద నువ్వు ముందు రూమ్లోకి అనే ఆ అమ్మాయి చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి అలా కూర్చుని, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన నేను నీ భార్యనని యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? ఇక్కడ ఉంటాననుకుంటున్నావా? నువ్వు నా ఒంటి మీద చెయ్యేయటం, నేను ఇక్కడ ఉండటం, కాపురం చేయటం జరగని పని. నేను నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయటం పృథ్వీ, నువ్వు పిచ్చి వేషాలు వేయకో అనేసరికి లేట్ అయింది, ఇంకా తినేసి పడుకో, నీ బట్టలన్నీ ఆ వార్డ్రోబ్లో నీ సైజుల ప్రకారం విత్ ఇన్నర్స్తో సహా రెడీగా ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనేసరికి నేను చెప్పేది వినవేంటి అన్నా సరే వినలేదు. ఆ తర్వాత ఆ గదిలోంచి తను బయటకు వచ్చేసాడు. ఆ అమ్మాయి అరిచింది, కేకలు పెట్టింది, ఏడ్చింది, అసలేమీ పట్టించుకోవట్లేదు. కానీ ఈలోపు వాళ్ళమ్మ మాత్రం భోజనం రా అంటే పర్లేదులేమ్మా ఉంటదిలే అలాగే అంటే ఊరుకోరా నువ్వనే ఆవిడ భోజనం తీసుకెళ్తే నాకు వద్దంది. చెప్పాక అమ్మ మొండితనం, అలా చెప్తే తినదు అని అలాగే ముద్దలు చేసి నోట్లో కుక్కేశాడు పృథ్వీ. దాంతో ఎక్కిళ్ళు పెడుతూ అలాగే మింగితే ఆవిడ అలా చూస్తూ ఉంటే మంచినీళ్ళు తాగిచ్చేశాడు పృథ్వీ. పడుకో వెళ్ళి అన్న తర్వాత ఆ అమ్మాయి అలా ఏడుస్తూనే కూర్చుంది. ఆ తర్వాత బయటకు వచ్చే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారమ్మా అంటే వ్రతం చేసుకుంటారు నాయన, అయితే పంతులు గారిని పిలిపించి రేపొద్దున వ్రతానికి ఏర్పాటు చేయమ్మా అన్నాడు పృథ్వీ. అన్నాక సరేనని ఆవిడ పంతుల్ని పిలిపించి వ్రతానికి ఏర్పాట్లు చేసింది. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఒకవైపున వసు. అదంతా వింటూ పృథ్వీకి గుండె బరువెక్కిపోతున్నా, తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నా, నేను చెప్పేది ఒక్కసారి విను నువ్వు అంటే నువ్వు ముందు బయటికి నడువని అలాగే కూర్చొని వెళ్ళిపోబోతుంటే గట్టిగా తీసుకొచ్చి రూమ్లో పెట్టేసి డోర్ లాక్ చేసి తను బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత రాత్రంతా తన కంటి మీద కునుకులేదు. అయినా సరే ఆ కళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఒక రకంగా వస్తువుని ఏడ్చి పడుకుండిపోయింది. తెల్లారిన తర్వాత లేచి వెళ్ళి బెడ్రూమ్ డోర్ తీసిన తర్వాత లేచి ఫ్రెష్ అవ్వు. ఎందుకు ఎక్కడికి? నేను అవ్వను అంటే అవ్వాలి, కింద వ్రతం ఏర్పాట్లు జరుగుతున్నాయి పద అనేసరికి వాళ్ళమ్మ సైలెంట్గా వచ్చి పట్టుచీర, నగలు, పువ్వులు అక్కడ పెట్టాక నేను తీసుకొస్తానులేమ్మా నువ్వు వెళ్ళంటే ఆవిడ తల ఊపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అవుతావా అవ్వవా అనేసరికి అలాగే నుంచున్న తర్వాత ఒంటి మీద ఉన్న చీర లాగేశాడు. మిగతా బట్టలు కూడా తీసేస్తానని బ్లౌజ్ బటన్ దిగిపోతే నాకేమీ సిగ్గులేదు, నేను నిన్ను ఎలాగైనా చూసే రైట్ నాకుంది, ఇప్పుడు నేను నీకు తాళి కట్టిన హస్బెండ్ని కూడాను అన్న తర్వాత ఆ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తుంటే లోపల నుంచి ఏడుపులు, వెక్కిళ్ళు వినపడ్డాయి. అయినా పృథ్వీ బయట బాధగా అనిపించి అలాగే నిలబడ్డాడు. ఆ అమ్మాయికి బ్లౌజు, శారీ పెట్టికోటు లోపలికిచ్చి బయటకు వచ్చిన తర్వాత తనే చీర కట్టాడు, తనే మేకప్ చేశాడు, తనే తల దువ్వాడు, తల్లో పూలు పెట్టాడు, తనే అమ్మాయికి బొట్టు పెట్టి అలంకరించి చూసుకున్నాడు. ఆ తర్వాత తను నోముల పీటల మీద కూర్చునే పట్టుబట్టలు కట్టుకొని వెళ్ళి అలా నోముల మీద లాక్కెళ్ళి కూర్చోబెట్టి నీరసం వస్తుందని కోకోనట్ వాటరు, జ్యూసులు గంటకి ఇమ్మనమని అక్కడున్న పనమ్మాయికి చెప్తే అలాగే బాబు అన్న తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వ్రతం స్టార్ట్ చేసి వ్రతం చేయటం అయిపోయింది. ఆ తర్వాత సార్ బయట ఎవరో ఒక 50 మంది వచ్చారండి అనేసరికి అలా బయటికి చూస్తే వసు వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ కిడ్ని తీసుకుని ఒక 50 మంది చుట్టాలని తీసుకుని నిలదీసి అడగాలని, ప్రశ్నించాలని వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్నలకి నేనే వ్రతమని చెప్పానయ్యా ఫోన్ చేసి అన్న తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ ఒక కిడ్ ఉంటారు, ఏమే నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా ఇంతట్లో మీ అక్క, బావ ఇంకొకళ్ళని ఏమైనా ప్లాన్ చేశారా అంటే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. అంతా దాంట్లో మిగతా వాళ్ళని అసలు ఎలవ్ చేయొద్దు, వాళ్ళ వరకు ఎలవ్ చేయండి, ఇప్పుడు నేను ఎవరు ఏమీ వినే దాంట్లో లేను, ఎవరికి ఏ సంజాయిషులు సమాధానాలు చెప్పేదానిలో లేను అన్నాక వాళ్ళు లోపలికి వచ్చి పృథ్వీ అసలు ఏంటిదంతా, ఏం చేసావు నాయన, ఏం జరిగిందన్నాక తప్పు ఏదైతే జరిగిందో ఆ జరిగిన తప్పు మా వైపే జరిగింది, క్షమించండి అంది పృథ్వీ వాళ్ళమ్మ. అది కాదమ్మా అసలు ఏం జరిగింది అంకుల్, ఇప్పుడు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ నేను చెప్పిన
మీరు నమ్మరు, వినరు. ఒకవేళ విన్నా అంత మాత్రానికే నువ్వు మా అమ్మాయి లైఫ్ అలా చేసేయాలా, మాకు మాట మాత్రం నువ్వు చెప్పకూడదా, నువ్వు అలా చేసావు ఇలా చేసావని మీ అందరూ కనీసం నా గురించి నా వైపు నుంచి ఆలోచిస్తారని కూడా నేను అనుకోను. మీ మొండితనాలు మీ మూర్ఖత్వాలు నాకు తెలుసు అంకుల్ అన్న తర్వాత వచ్చారుగా. ఇప్పుడు జరగాల్సిందే ఆలోచించాలిగా. అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి జరిగిపోయిందిగా. ఒక్కటి మాత్రం చెప్తాను అంకుల్, మీ అమ్మాయి కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకుండా మీ అంత ప్రేమగా నేను చూసుకోగలనని మీకు తెలుసు. ఆ విషయం గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరము లేదు, చెప్పే స్థితిలోనూ లేను. మీ అమ్మాయి అయితే ఈ ఇంట్లో తనకేమీ తక్కువ కాదు, చాలా హ్యాపీగా ఉంటుంది. తను నేను మీ దగ్గరికి తీసుకురాలేను, మీరే వచ్చి చూసి వెళ్ళండి. మీ అమ్మాయిని నేను బయటికి పంపే స్థితిలో ఇప్పుడు తను నన్ను ఉంచలేదు అని అక్కడే నిలబడ్డాడు పృథ్వీ. ఆ తర్వాత వచ్చారుగా, భోంచేసి వెళ్ళండి, పిల్లల్ని ఆశీర్వదించి అనేసరికి పదమావయ్య అన్నాడు వసు వాళ్ళ బావ. వెళ్ళి అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఏమన్నా చెడ్డోడా, మంచోడు కాదా, కొడతాడా, తిడతాడా, ఆవిడేమైనా చెడ్డదా, పోనీ ఆ ఇల్లు ఏమైనా అమ్మాయిని శిక్షించే ఇల్లా, అదేమీ కాదే. ఏం మాట్లాడాలో అర్థం కాక భోంచేసిన తర్వాత ఆవిడ చేతులు పట్టుకొని, జాగ్రత్త అమ్మా, అమ్మాయే నా బిడ్డలా చూసుకుంటాను, మీరు చెప్పాలా అన్నాక దేవుడి ముందు పువ్వును పెట్టి మా మావయ్య సంరక్షణల గురించి చెప్తూ ఉంటాళ్లే, మీరు పట్టించుకోకుండా ఆంటీ అని చెప్పి తీసుకొని వాళ్ళ బావ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మ నెక్స్ట్ ఏంటి అంటే శోభనం అనేసరికి అమ్మాయి అలా చూసింది. చూసేసరికి ఏర్పాట్లు చెయ్యమ్మా అంటే లోపలికి వెళ్ళిపోయింది వసు. వెళ్ళిపోయాక కాదురా, వ్రతానికే కూర్చుంటుందంటావా అంటే నేను తీసుకొస్తానన్నావు, తీసుకొచ్చావు, శోభనం అంటే టైం తీసుకుంటే పోద్దేమోగా నాన్న, ఒప్పుకుంటుందంటావా, నీకు తెలియదమ్మా, నీ కోడల్ని నేను ఇప్పుడు ఏ శక్తితోనూ ఆపలేను, ఆ ఆపే శక్తి ఒకటే, నువ్వు ముందు ఏర్పాటు చేయి చెప్తాను నేను అన్న తర్వాత అలాగేనని ఆవిడ రూమ్ అంతా డెకరేట్ చేయించింది. ఆ తర్వాత ఆవిడకి ధైర్యం సరిపోక పార్లర్ వాళ్ళని పని వాళ్ళని పిలిపించి కోడల్ని రెడీ చేయించి పాల గ్లాస్ ఇచ్చి ఆ తర్వాత కొడుకు గదిలోకి పంపించిన తర్వాత అతనే వచ్చి డోర్ క్లోజ్ చేసేసి ఆ అమ్మాయిని రమ్మనమని పిలిచి పాల గ్లాస్ తీసుకెళ్ళి పక్కన పెట్టిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాడు. వసు, ఒక్కసారి నేను చెప్పేది విను, మన ప్రేమ సాక్షిగా నేను నిన్ను మోసం చేయలేదు, నేను ఒక పెద్ద తప్పు చేశాను, ఆ తప్పు నా వల్లే జరిగింది, నేనే నిన్ను దూరం చేసుకున్నాను, నేను చేయకూడని తప్పే చేశాను, చేయకూడని పాపమే చేశాను, కానీ ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా తన బాధ ఏంటో చెప్పుకోవటానికి ఒక అవకాశం ఇస్తారు. ప్లీజ్ వసు, నేను చెప్పేది వినవా? వినను. నువ్వు చెప్పేది నిజమే అయినా నేను నమ్మను. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, నువ్వు ఏం చేశావో, నువ్వు ఎలా ఉండగా నేను నిన్ను చూశానో, ఏం జరిగినాయో నాకు అన్నీ తెలుసు. నువ్వు నటించకు, నీ నటన ఎవరికి తెలియందిరా. 6 సంవత్సరాలు ప్రేమనే నాటకం ఆడిన నీకు ఏదో ఈరోజు పెళ్లి చేసేసుకున్నాను కదా, ఇంత భవంతి ఉంది కదా, బయట సెక్యూరిటీ ఉంది కదా, నన్ను వెళ్ళనివ్వట్లేదులే, మా అమ్మ నాన్నల్ని అక్క బావల్ని కాంప్రమైజ్ చేశాను కదా, పడుంటాననుకుంటున్నావా? 24 అవర్స్. రేపు నిద్ర లేవగానే ఎలాగైనా నేను ఇంట్లో నుంచి రేపు ఎల్లుండి నెల సంవత్సరానికైనా బయటికి వెళ్తాను. నేను వెళ్ళటం కోర్టుకే వెళ్తాను, పోలీస్ స్టేషన్కే వెళ్తాను, నీ మీద కేసే పెడతాను. నేను నీతో విడాకులే తీసుకోవాల్సి వస్తే అయ్యైనా తీసుకుంటాను. ఇది పెళ్ళని, నువ్వు కట్టింది తాళిని నేను యాక్సెప్ట్ చేస్తేనేగా నిన్ను నా ఒంటి మీద నువ్వెటూ చెయ్యలేవో, నన్నెటూ నువ్వు ముట్టుకోలేవో, నువ్వు చెప్పేది అసలు నేను వినను, విన్నా నేను నమ్మను అనేసరికి నాకు తెలుసుగా నువ్వు ఇదే మాట్లాడతావని నాకు తెలుసు. నేను ఎంత దిగిపోతానో, ఎంత బ్రతిమిలాడతానో అసలు వినే అలవాటే మీ ఫ్యామిలీకి లేదుగా. అవతలవాడు పోతున్నాడన్నా సరే వాడి బాధ పట్టించుకునే స్థితిలో మీరెప్పుడూ ఉండరుగా. ఎందుకు ఉండాలి? 3 సంవత్సరాలుగా నేను అనుభవించిన నరకానికి ఎవడు జవాబుదారి, ఎవడు చెప్తాడు సమాధానం అనేసరికి నువ్వు నన్ను తాకాలన్నా తాకలేవురా, ఏదో తాళి కట్టేశాను కదా అనుకోగానే సరిపోయింది అనుకుంటున్నావా అనేసరికి సరే అలాగైతే ఇప్పుడు వెళ్ళిపోతానంటావు, వెళ్ళిపోతాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, విడాకులు ఇస్తాను, నీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతాను, నీకు కనపడనంత దూరం అనేసరికి ఆహా, నువ్వు నాదానివే, నేను
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకుంటానని ఎలా అనుకున్నావు అనేసరికి, వదలక నువ్వేం చేస్తావు, నన్ను ఈ తాళితో బంధించగలను అనుకుంటున్నావా? నా దృష్టిలో ఇది పసుపు తాడు కాదే. ఎవరి ఇష్టంతో కట్టావు నువ్వు ఈ తాళిని. ఈ పలుపు తాడికి నేనేం విలువివ్వను. నువ్వేమైనా నాతో ఫిజికల్ అయ్యావా ఏంటి? నేను ఓతగా ఇదైపోయి నా ముందర కాళ్ళకి బంధాలు వేసుకొని కూర్చోటానికి, మా అమ్మ నాన్న పరువు పోద్దని నేను ఆలోచించుకోవటానికి ఆ పన్ను వెటు చేయలేవు పృథ్వీ అంటూ ఉండగానే ఆ అబ్బాయి షర్ట్ బటన్స్ తీసేసరికి, పిచ్చి పిచ్చి వేషాలైకు పృథ్వీ, నా గురించి నీకు బాగా తెలియదు. నేనేది చెయ్యాలనుకోనే, కానీ నేను చేసేలా నువ్వు నన్ను చేస్తావు. నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు, నేను అసలు ఊరుకోను అని కొట్టడానికి చెయ్యెత్తింది. ఈలోపు లైట్ ఆఫ్ చేసి బలవంతంగానే, నో పృథ్వీ, ప్లీజ్ పృథ్వీ, నువ్వు ఇలా చేయకూడదు, నాకు ఇష్టం లేదు అంటూ ఉన్నా సరే ఆ అబ్బాయి అమ్మాయిని ఏమీ కష్టపెట్టలేదు. ఆ అమ్మాయితో హార్ష్గా బిహేవ్ చేయలేదు, పెయిన్ఫుల్గా బిహేవ్ చేయలేదు. ఇష్టపడుతూనే ఒక మగాడు ఒక ఆడదాంతో క్లోజ్ అయ్యేటప్పుడు ఫీలింగ్స్ తెప్పిస్తూ ఆ అమ్మాయి ఆడతనం, మొండితనం, పెంకితనం అతని మగతనం ముందు ఓడిపోయేలా చేసి ఓడిస్తూనే ఆమెతో ఆ రాత్రి అతను బలవంతంగా క్లోజ్ అయ్యాడు. ఆమె విసుక్కుంటున్నా, విసుగ్గా మొహం పెట్టినా, ఆమె ముఖంలో అసహ్యమే కనిపించినా అతను ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి, ఈ క్షణం గురించి మనం ఎన్ని అనుకున్నామో గుర్తుందా? ఈ పెదవుల మీద నేను ముద్దు పెట్టే రోజు ఎలా వస్తుందని మనం అనుకున్నామో గుర్తుందా? మనం ఎన్ని ప్రామిసులు చేసుకున్నామో గుర్తుందా అని అతను క్లోజ్ అవుతూనే ఉన్నాడు. ఆ రాత్రంతా అలా 1, 2, 3, 4, 5 అనే తెల్లవారిపోయే చంద్రుడు వెళ్ళి సూర్యుడు వచ్చేసి అలిసిపోయే అతను అలా పడుకుండిపోయాడు. ఆ అమ్మాయి ఒంటి మీద, అతని ఒంటి మీద నగ్నంగా ఉండి బట్టలు లేవు. బెడ్షీటు పైకి లాక్కుంది. అతను గుండెల మీద పడుకోబెట్టుకున్నా కాదని పక్కకి తిరిగి పడుకుంది. బయట ఒకవైపున పృథ్వీ వాళ్ళమ్మ లక్ష్మికి రాత్రంతా నిద్రలేదు. గదిలో జరిగేవి ఆవిడ వింటూనే ఉంది. వసు వద్దు వద్దు అంటాం, పృథ్వీ ఆమెని ఆక్రమించుకోవటం. భగవంతుడా, ఎక్కడ మొదలైన పాపం ఎక్కడి వరకు పాకింది తండ్రే. తప్పు చేసింది ఒకళ్ళు, శిక్ష అనుభవిస్తోంది ఒకళ్ళు. ఏంటి నాయన ఈ కర్మ? నేను ఆడదాన్నే, ఆడజన్మే ఎత్తాను. ఈ క్షణం, ఈరోజు వాళ్ళిద్దరితో ఏం జరిగి ఉండాలి, ఎలా జరిగి ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య కాలం ఎలా గడవాలి, ఏమవుతోంది తండ్రే? ఏంటి కర్మ? వీడైనా తొందరపడకుండా ఉండాల్సిందే. అలా అమ్మాయి ఒంటి మీద అన్నిసార్లు చెయ్యకుండా అమ్మాయి మనసు అర్థం చేసుకొని సమయం తీసుకొని ఉండాల్సిందే. తొందరపడ్డాడు. ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండరు ఒక్కోసారి పిల్లలనే. ఆవిడ అలా వెళ్ళే తెల్లవారుతూ ఉండగా గదిలో రాత్రంతా తిరిగి కాళ్ళు పీక్కొచ్చి అలా అడ్డం పడింది ట్యాబ్లెట్ వేసుకుని. ఈలోపు వసు అలా లేచి కూర్చుందే. పృథ్వీ ముఖం వైపు చూసిందే. ప్రశాంతంగా, ప్రసన్నంగా. ఒక స్త్రీతో కలిసినప్పుడు పురుషుడు ఇష్టమైన ఆడదాంతో కలిస్తే ఎంత రిలాక్స్డ్గా ఉంటాడో అలా పీస్ఫుల్గా పడుకున్నాడు. ఎందుకు పృథ్వీ ఇంత దిగజారిపోయావెందుకురా? నువ్వు ఇంకా ఎంత దిగజారిపోతావురా? నేను నీ గురించి ఎంత అనుకున్నానురా? ఎందుకురా నిన్ను నువ్వు ఇంత తగ్గిచ్చేసుకున్నావు? ఈ రోజు కోసం ఎన్ని కలలు కన్నావు, ఎన్ని ఆశల్నే ఇటుకలుగా పేర్చుకున్నావు, అన్నీ కుప్పకూలు చేశావెందుకురా? ఇలాగా నువ్వు నాతో కలవాలనుకున్నానో, ఇలాగా నువ్వు నన్ను సొంతం చేసుకోవాలనుకున్నానో, ఇలా అయిష్టంతో, అసహ్యంతోన మన తొలి కలయిక జరగాలి, మన తొలి ముద్దు జరగాలి, ఇలాగైనా మనం బ్రతకాలనుకున్నావు, ఇలాగైనా నువ్వు నేను ఉండాలనుకున్నావు. ఇదా మన బ్రతుకు, ఇదా మన కలలకు అర్థం, మన ప్రేమకు అర్థం అని అలా ఆలోచిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి నీళ్ళు, ఆ కన్నీళ్ళు అలా కారిపోతూ ఆమె మనసు గతం పొరల్లోకి అలా వెళ్ళిపోయింది. వసుమతి వాళ్ళ నాన్నగారి పేరు అర్జున్రావు. వసుమతి వాళ్ళ అమ్మగారి పేరు పూర్ణ. వసుమతి వాళ్ళ నాన్నగారు ఒక జాబ్ చేస్తూ, వసుమతి వాళ్ళ అమ్మ పూర్ణ గృహిణి. ఇంట్లో ఉంటూ ఇల్లు పిల్లల్ని చూసుకోవటం తప్ప మరో ప్రపంచం తెలియని మనిషి. భార్యాభర్తలిద్దరిదే అన్యోన్యమైన దాంపత్యం. సొంత ఇల్లు, చిన్న ఇల్లే అయినా చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన తీసుకొచ్చే జీతం, అది కాక ఊళ్ళో ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చుకొని ఉన్న రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టి ఆ స్కీములు ఈ స్కీములు అని కట్టి పిల్లల కోసం రూపాయి కూడబెట్టాలనుకునే భార్యాభర్తలు వీళ్ళు. ఖాళీగా ఉండకుండా ఆవిడ టైలరింగ్ చేస్తుంది సరదాగా. ఇక వీళ్ళిద్దరు
అన్యోన్య దాంపత్యానికి వీళ్ళకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు శ్వేత, రెండో అమ్మాయి పేరు వసుమతి. వాళ్ళకి కొడుకుల్ని కనాలనో, కొడుకులేదో పున్నామనరకాల నుంచి తప్పించేస్తారనో, ఉద్ధరిస్తారనో ఇలాంటి ఫూలిష్ నమ్మకాలు ఉండవు. వాళ్ళ వరకే 2 కూతుళ్ళు వాళ్ళకి దేవతలతో సమానం, బంగారంతో సమానం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం గుండెల్లో పెట్టుకొని పెంచితే రేపొద్దున వాళ్ళు మన పేరుని నిలబెట్టే వాళ్ళు అవుతారు అనే పరువు మర్యాదలకి పెద్దపీట వేసే వీళ్ళు ఎంతో మంచి మనుషులు. పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసి ఇద్దరిని అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ కూడా మీరొక్క మాట అనుకోకూడదు, ఈర్ష్య అసూయ స్వార్థాలు మీ మధ్య ఉండకూడదు, ద్రోహబుద్ధి ద్వేషాలు లాంటివి పెంచుకోకూడదు, కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి అని ఉన్నంతలోనే పిల్లల్ని యువరాణుల్లా పెంచుకొచ్చే తల్లిదండ్రులు. ఒక మాట అనటం, ఒక దెబ్బ కొట్టడం, నోటెమ్మట ఒక బూతు మాట రావటం, లేఖిగా మాట్లాడటం, పిల్లల మీద చేయి చేసుకోవటం ఇలాంటి మాట వరుసకైనా తెలియదు వీళ్ళకి. ఇంత దానిలో అర్జున్రావు గారికి ఒకే ఒక్క చెల్లెలుంది. చాలా మంచి ఆవిడ, దేవత లాంటి మనిషే. ఆవిడ చూడటానికి చక్కగా ఉంటుందనే దాంతో కాస్త డబ్బున్న ఆయనే కోడి ఆవిడ్ని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. చెల్లెలికి ఒక్కగానొక్క కొడుకు శేఖర్. శేఖర్ అంటే అర్జున్రావు గారికి మేనల్లుడని చాలా ఇష్టం. ఇక చిన్నప్పటి నుంచే పిల్లలు మేనత్త దగ్గర ఇక్కడ కలిసే పెరుగుతూ ఉండేవాళ్ళు. ఒక రోజున అర్జున్రావు గారి దగ్గరికని బయలుదేరిన చెల్లెలు భర్త పిల్లాడిని తీసుకుని మధ్యలో ఒక పెద్ద కారు యాక్సిడెంట్ అయ్యి పిల్లాడిని కారులో నుంచి బయటికి తోసేసి అక్కడికక్కడే అర్జున్రావు గారి చెల్లెలు భర్త చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి శేఖర్ నిర్ఘాంతపోయాడో. ఏమంటా నిర్ఘాంతపోయాడో, తల్లిదండ్రుల మరణం కళ్ళ ముందే చూశాడో. విడిగానే శేఖర్ చాలా సౌమ్యుడు, చాలా మెతక. ఇక అమ్మా నాన్నలు పోవటం చూసిన అతను శాంతం నెమ్మదైపోయాడు. ఆ రోజు నుంచి గొడవలంటే భయం. ఆ రోజు నుంచి ఎవరైనా కొట్టుకోవటం, తిట్టుకోవటం, రక్తపాతాలు, ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినాయి అంటే తట్టుకోలేడు. చాలా సెన్సిటివ్ శేఖర్ మనస్తత్వం. శేఖర్ వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గరికి వెళితే మేము పెట్టాల్సింది ఏమీ లేదు, మీ అమ్మాయికి ఇచ్చిన వరకు వెనక్కిస్తాము అని చెప్పి పెట్టిన బంగారం వరకు ఏదో కొద్దిగా అర్జున్రావు చేతిలో పెట్టి శేఖర్తో కూడా సంబంధం లేదని గెంటైపోతే మేనల్లుడే కొడుకు అవుతాడని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అర్జున్రావు. ఆ రోజు నుంచి పూర్ణ అర్జున్రావులకి శేఖర్ నిజంగానే కొడుకయ్యాడు. వాళ్ళ పెద్దమ్మాయి శ్వేత శేఖర్ చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టపడతారు. వయసులో కూడా శ్వేత కన్నా శేఖర్ పెద్దవాడు. చిన్నదైన వసుమతికి మామయ్య తనకి తండ్రి స్థానంలో ఉన్నప్పుడు మామయ్య తర్వాత వసుమతికి కూడా తనే ఒక అన్నలా తండ్రిలా అన్నీ చూసుకోవాలి అనుకునే అంత బాధ్యతగానే ఉండేవాడు శేఖర్. శేఖర్కి చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, గవర్నమెంట్ జాబు సాధించాలి, మంచి జీతం వచ్చే ఉద్యోగంలో ఉండాలి, కాస్త 4 పై డబ్బులు రూపాయి వెనకేసుకొని ఇల్లు వాకిలి సంపాదించుకొని శ్వేతను పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవాలి అన్నది శేఖర్ కోరిక. బాగా చదువుతాడు కూడా, కాకపోతే తగని నెమ్మదే. గట్టిగా గొంతెత్తి మాట్లాడటం, గొడవలు తగాదాలు జోలికి వెళ్ళటం ఇలాంటి వాటిల్లో ఉండడం. శ్వేత చాలా సైలెంట్. వాళ్ళిద్దరికీ అలాగే బాగా కుదిరేసిందేమో అనుకునేవాళ్ళు అందరూ కూడాను. కాలచక్ర ప్రవాహంలో వీళ్ళ ముగ్గురిని చదివించుకుంటూ రోజులు అలా గడిచిపోతూ ముందు శేఖర్ది చదువు అయిపోయింది. ఆ తర్వాత పీజీ చేస్తాను, పీజీ చేసి గవర్నమెంట్ జాబ్కి రాసుకుంటానంటే సరే అన్నాడు అర్జున్రావు. ఈలోపు శ్వేత నేను పీజీ చేస్తాను నాన్న డిగ్రీ చేసిన తర్వాత అంటే నీ ఇష్టం అంటే వసుకి మాత్రం ఇంజనీరింగ్ చేయాలన్నది కోరిక. సరేనని ఇంటర్మీడియట్లో ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత ఓ మంచి కాలేజ్కి ఎంట్రన్స్ రాసుకుందే. వెళ్ళి చదువుకోమ్మా, నువ్వు చదువుకుంటానంటే నేనెందుకు వద్దంటానో, మిగిలిన ఫీజుల విషయాలు ఏవైనా ఉంటే ఆయన నేను చూసుకుంటానులే అనే మాటిచ్చాడు అర్జున్రావు. దాంతో వసుమతి చాలా పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యిందే. కూతురు ఎలా వెళుతుంది, రోజు వాళ్ళు తీసుకెళ్ళి దించటం అంటే అయ్యే పని కాదని చెప్పి శేఖర్ స్కూటీ తీసుకుందాం మావయ్య అని
స్కూటీ తీసుకొని శేఖర్ దగ్గరుండి మరి వసుకి జాగ్రత్తగా నేర్పించి లైసెన్స్ తీసుకుని హెల్మెట్ కొనిచ్చే ఆ అమ్మాయి గ్లౌజులు కొని జాగ్రత్తనే ఆ అమ్మాయిని స్కార్ఫ్ కట్టుకోమని హెయిర్ పాడవుద్దని గ్లాసులు పెట్టుకోమని బావా అంటే వినమ్మా చెప్పిన మాట అనే చాలా సాఫ్ట్గా చెప్తాడు. బావ చెప్తే వినొచ్చు కదే అంటది శ్వేత. మడి కాకపోతేను అనేస్తారు పూర్ణ అర్జున్రావు. ఇంత దాంట్లో ఇంజనీరింగ్ కాలేజు ఫస్ట్ డే అలా వసుమతి వెళ్ళి పార్కింగ్లో అలా తన స్కూటీ ఆపేసరికి ఒక అబ్బాయి సడన్గా బైక్ వేసుకొని అక్కడికి వచ్చాడు. చూడటానికి ఒడ్డు పొడుగు అందం ప్రతి అమ్మాయి ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తే చాలేమో అంత అందంగా ఉన్నాడు అనేంత ఆకర్షణీయమైన రూపం, అందమైన మనిషి, చాలా చక్కగా ఉన్నాడు. వసుమతి అలా దిగి అతని వైపు చూస్తూ ఉండగా అతను అనుకోకుండా వచ్చి వసుకి డాష్ ఇచ్చాడు. దాంతో వసుమతి పడబోతే చెయ్యిచ్చి పట్టుకొని వసు కళ్ళల్లోకి చూసే ఐఎమ్ సారీ అన్నాడు. చూడగానే అతనికి వసుమతి మీద ఒక మంచి ఇంప్రెషన్. ఆ తర్వాత అలా అనుకుంటే నేను చూసుకోకుండా వచ్చానుగా, నాది సారీ అన్న తర్వాత ఇట్స్ ఓకే అనుకున్నాక సరే పదండి అని నడుచుకుంటా వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఫ్లోరు ఒకే క్లాస్ దగ్గరకు వచ్చి లోపలికి వచ్చాక ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకొని మీరు ఈ క్లాసేనా అంటే మీరు ఈ క్లాసేనా అనుకున్నారు. ఆ తరువాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ పృథ్వీ అంటే ఐఎమ్ వసుమతి అందే. ఆ తర్వాత గర్ల్స్ వైపు వసుమతి, బాయ్స్ వైపు పృథ్వీ వెళ్ళి కూర్చున్నారు. ఇంత దాంట్లో కూడా పృథ్వీని చూసిన అమ్మాయిలకి పృథ్వీ అందంగానే, పృథ్వీ హైటు వెయిటు పర్సనాలిటీ కానీ మాట్లాడే తీరు కానీ పిచ్చిక్కిచ్చేసినట్టే అనిపించే పృథ్వీ ఎలాంటి వాడంటే పృథ్వీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా లైఫ్లో ఒక అబ్బాయి ఎదురైతే ఆ అబ్బాయితో మనం ప్రేమలో పడితే అతన్ని పెళ్లి చేసుకుంటే అనేవి పెద్ద పెద్ద కలలు, అవి ఎటు మనకి నెరవేరవులే అనుకుంటే పృథ్వీ లాంటి ఒక అబ్బాయితో ఒక్క వారం ఫ్రెండ్షిప్ చేసినా చాలబ్బా, వాడితో ఒక్క నెల రోజులు స్నేహం చేసినా చాలు అనుకునేలా ఉంటుంది అతని స్నేహం. అంతా దాంట్లో వసుమతి పృథ్వీని గమనిస్తూనే ఉంది. కనపడితే నవ్వేది, హాయ్ అంటే హాయ్ అనేదే. అయితే పృథ్వీ అందం చూసే, పృథ్వీ మంచితనం మాట తీరు చూసే, అతని ఆకర్షణీయమైనటువంటి ఏదో అట్రాక్టివ్ పవర్ ఉంటుంది అతనిలో. అందరూ అతనికి ఓ పేరు పెట్టేశారు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు. అలాంటి మగాళ్ళు చాలా అందంగా ఉంటారని ఎక్కడో రాసున్నాయంట పుస్తకాల్లో. అలాంటి దేవపురుషుడే వీడు అని నవ్వుకునేవాళ్ళు. నీకన్నా వయసులో పెద్దోళ్ళమైనా పర్వాలేదు, ఐ లవ్ యూ రా అంటే నవ్వేసి మీతో నాకు లవ్ ఏంటి అనేవాడు. ఒకవైపున సేమ్ క్లాస్ వాళ్ళు, వేరే బ్రాంచుల వాళ్ళు పిచ్చెక్కిపోయి పృథ్వీని చూస్తూ ఉండేవాళ్ళు. అందరితో పృథ్వీ నవ్వుతూ వెళ్ళిపోవటం పృథ్వీ నైజం. ఎవరితో పగ పెట్టుకోడు, కక్ష కట్టడు. అమ్మాయిలంతా కలిసి మాలాంటి వాళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళు నచ్చర్రా బాబు, నీలాంటి వాళ్ళకే మిమ్మల్ని తిప్పుకుంటారే అలాంటి వాళ్ళైతే నచ్చుతారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సీనియర్స్ కదా, చెప్పాము అనుకోవచ్చు కదా. అమ్మ బాబోయ్ కాస్త అందంగా ఉండేసరికి ఎంత పొగర్రా, మంచితనం ఉంటుందిగా, అందుకే ఏమనలేమనేసరికి సీనియర్ అబ్బాయిలు ఏరా మీ క్లాసులో అమ్మాయిలు చాలట్లేదా అన్నా ఊరుకోండి, నాకు వాళ్ళతో లవ్ ఏంటి, ఏదో సరదాగా మాట్లాడుతున్నారనే నేను నవ్వుకొని ఊరుకుంటుంటే మీరు ఇప్పుడు దాన్ని ఒక ఇష్యూ చేయమంటారా అన్నా. మనం కలిసి చదువుకునే వాళ్ళం, వెళ్ళాక మన మధ్య స్వీట్ మెమరీస్ ఉండాలి కానీ డిబేట్లు కాదనేసరికి అవతల సీనియర్స్ అయిన అబ్బాయిలు కూడా అలా మాట్లాడిన వాళ్ళని వాళ్ళెవరూ చూడలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అనాలా, ఎవరినైనా కలిపేసుకునే నేచర్ పృథ్వీది అనాలా. దాంతో వాళ్ళు కూడా పృథ్వీకి ఫ్రెండ్స్ అయిపోతే అంతా దాంట్లో పృథ్వీ కూడా వసు గురించి బాగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. వసు మైండ్ సెట్ చాలా స్ట్రిక్ట్, ఆత్మాభిమానం చాలా ఎక్కువ.
తనకి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. చూడటానికి వసుమతి కూడా చాలా బాగుంటుంది. పైగా వసుమతికి మొండితనం, కోపం ఎక్కువ. ఆ మొండితనం, కోపాన్ని ఎవరన్నా రెచ్చగొట్టినా, నచ్చిన పనిలో ఎవరైనా తనని ఇబ్బంది పెట్టి ఆ నచ్చని పనుల్లో తనని ఇరికించాలని చూసినా తనలో నుంచే ఆ మొండితనం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ మొండితనం అహంకారంగా, ఆ మొండితనం లెక్కలేనితనంగా, ఆ మొండితనం కోపంగా, అవతలి వాళ్ళు చచ్చిపోతున్నా సరే ఆ మొండితనంతో వాళ్ళ మాటలు కనీసం చెవికి ఎక్కించుకోనంత మూర్ఖంగా తయారైపోద్ది. విపరీతమైన కోపం ఎక్కువ. అంతే మంచితనం కూడా ఎక్కువ. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే 24 క్యారెట్ గోల్డ్ అనే చెప్పాలి. తప్పుడు పనులు అస్సలు చేయదు. ఎవరికి లీనియస్, స్పేసు, లిబర్టీ లాంటివి అస్సలు ఇవ్వదు. తనేంటో తన పనేంటో చూసుకుంటుంది. తన చదువు వరకు తను చదువుకుంటుంది. లిమిట్స్ క్రాస్ చేసే అమ్మాయిలతోనైనా సరే ఓవర్ ఫ్రెండ్షిప్ చేసే అలవాటు కూడా లేదు. తను టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోద్ది. కనపడితే నవ్వుద్ది. పృథ్వీని చూసి, పృథ్వీ వెంట ఇలా అమ్మాయిలు పట్టని చూసే ఒక రోజున పెద్ద ఫ్యాన్ బేసే ఉంది నీకు. మొత్తానికి అబ్బో ఫ్యాన్లు చూడు ఎగురొచ్చేస్తున్నాయి అని నవ్వితే ఆ మాటకి నీకు మాత్రం లేరంటావా? నీ వెనక కూడా తిరుగుతున్నాయిగా గాలిపటాలు. అవి గాలివనే. నేను కూడా ఆ పటాలని చించి పక్కనేసేదే. వాటిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోతే దారాలు తెగిపోయి గాలిపటాలు ఎగిరిపోతాయి. కింద దారపు కండ మన అమ్మా నాన్నల చేతుల్లో మిగిలిపోయి మనం మాత్రం ఎటూ తేలనే దారాల్లా అలా మూలకు బొరిగిపోయి బతకాల్సి వస్తుంది అనేసరికి. కానీ నీలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు చూసావా. ఎంత కాలేజీలో అబ్బాయిలే వచ్చి మన్నే ఫ్రెండ్షిప్ అడగాలి అనుకునేవాళ్ళు అనేసరికి నేనేం అలా కాదు. అవునా, నిజమా అనేసరికి నిజమే తను అనుకున్న మాట మనసులో. పృథ్వీ చూడటానికి బాగుంటాడు కాబట్టి అంతమంది పృథ్వీకి ప్రపోజ్ చేయాలని వెర్రెక్కిపోయి తిరుగుతున్నారు. చూడటానికి బాగుంటాడుగా అని. కానీ పృథ్వీ మాత్రం వసుమతిని నిజంగానే చాలా అందమైన అమ్మాయి, అందమైన మనసున్న అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమించడమే మొదలుపెట్టాడు పృథ్వీ. ఆ తర్వాత ఒక రోజున ఫ్రెండ్స్ అన్నాడు పృథ్వీ. అనేసరికి నీ ఫ్రెండ్షిప్ కూడా చేయనంత దెయ్యంలా కనిపించానా ఫ్రెండ్స్ అంది వసు. అన్న తర్వాత ఇలా రోజులు గడుస్తూ ఓ మంచి పరిచయం స్నేహం. ఆ స్నేహం పృథ్వీ చెప్పలేదు కానీ అతనిది ప్రేమ. ఆమె స్నేహంగానే దాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇంత దాంట్లో పృథ్వీ స్నేహం ఎలా ఉంటుందో వసుమతి గమనించటం మొదలుపెట్టింది. పృథ్వీ ఆమె ప్రతి విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఆమె ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా వెనకాలే తోడొస్తాడు. ఆ అమ్మాయి లైబ్రరీలో ఉన్నా సరే ఒక్కదాన్ని వదిలిపెట్టడు. రియల్ ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉంటారా? ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉంటుందా? మనకి సుఖాల్లోనే కాదు ప్రతి విషయంలో అడుగడుగునా మనతో తోడుంటారా? అలా లేని దాన్ని ఫ్రెండ్షిప్ అని అనరేమో, సెల్ఫిష్నెస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారేమో అని అనుకునేది వసు. ఒకరోజు పృథ్వీ మీది ఈ ఊరేనా, బైక్ మీద వస్తావు అని అడిగితే లేదు వసు మాది విలేజు అని చెప్తే అవునా ఎక్కడ? మా ఊరు ఇక్కడ. మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ మేము 4 మెంబర్స్. నాన్న, అమ్మ. నాన్న పేరు నారాయణ, అమ్మ పేరు లక్ష్మి, నేను. నీకు తెలుసు ఆ పృథ్వీ అన్న తర్వాత మా చెల్లెలు కావ్య. ఇక ఇదే మా ఫ్యామిలీ. మా నాన్న నిజం చెప్పాలంటే బాగా చెల్లి ఫ్యాను. చెల్లంటే చాలా ఇష్టం. నేను పుట్టిన తర్వాత అమ్మని బలవంత పెట్టి మరీ చెల్లిని కనమనమని కనిచ్చారంట. మా చెల్లి కావ్య అక్కడే చదువుకుంటుంది. నేనేమి గోరింటాకు బ్రదర్నో రక్త సంబంధం బ్రదర్నో కాదులే కానీ చెల్లంటే ఒక మంచి ఇంప్రెషన్. అంతకు మించి ఓవర్గా ప్రతి విషయంలో చెల్లిని నెత్తికెక్కించుకునే అన్నయ్యనే నేను కాదు. అలా కూతురికి ఓవర్గా అతిగా లోతులు చెప్పే టైపు మా అమ్మ కాదు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మే. మా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచను. నేనంటే అమ్మకి పంచప్రాణాలు. నన్నెవరు ఒక్క చిన్న మాట అన్నా కూడా ఊరుకోదు. అది మా నాన్న అయినా సరే. దాంతోనే చిన్నప్పటి నుంచి చెల్లి వేరే స్కూలు, నేను వేరే స్కూలు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నాకు నచ్చినట్టు టౌన్లో చదువుకున్నాను. సిటీకి వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలనేది నా కోరిక.
అగ్రికల్చరల్ బీఎస్సీ చేయమని నాన్న అంటే నాకు ఇష్టం లేదన్నానని అమ్మ వెళ్ళి నీకు నచ్చిందే చదువుకోమని నాన్నతో ఫీజు కట్టిస్తానని చెప్పింది. నేను రాసుకున్నాను, మంచిగానే సీట్ వచ్చింది. ఇక మిగతా ఫీజుల విషయాలు మా వాళ్ళేం లేనోళ్ళు కాదుగా, బాగానే ఉందిగా, దాంతోనే కడతామన్నారు. బాగానే ఉందా? బాగా సెటిల్డ్ కదా పృథ్వీ మీరు. ఒక విషయం చెప్పనా, మా తాత ముత్తాతలు ఇచ్చారు, ఇచ్చినే మా నాన్న వాళ్ళు అలా ఆగం చేయకుండా ఏదో నిలబెట్టి ఉంచారు. అంతా దేవుడి దయ అనుకోవాలి. మనం దేన్ని చూసి విర్రవీగిపోకూడదు. మనకు ముందు ఎందరో, మన తర్వాత మరింకెందరో. ఈరోజు మందే అంటే ఆ రోజు వరకు మాత్రమే మనం ఆలోచించాలి. నేనేదో వేల కోట్లు లక్షల కోట్లు వెనకాలన్న 100 జనరేషన్లకు పోగేయటానికి దారులేంటనే వెతికే టైప్ కాదు అన్నాడు పృథ్వీ. ఆ అమ్మాయికి చాలా స్ట్రేంజ్గా అనిపించింది పృథ్వీ క్యారెక్టర్. అబ్బాయిలు ఏమీ లేకపోతేనే చాలా ఉందనే, అసలు నిజంగా వాళ్ళ అమ్మా నాన్నలు ఏదైనా చిన్న చిన్న వృత్తుల్లో ఉంటే వాళ్ళు మా ఇంట్లో పనోళ్ళనే, మా అమ్మా నాన్న బిల్గేట్స్ అంతటోళ్ళనే గొప్పలు చెప్పి కోతలు కోసుకునే వాళ్ళని కూడా చూసింది వసు. అలాంటిది ఇంత ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే పృథ్వీని ఏమనాలి అని ఆ అమ్మాయికి ఇంప్రెసివ్ అనిపించాడు. ఆ తర్వాత ఇక ఇక్కడికి వచ్చి ఇలా కాలేజ్లో చేరాను. మరి ఎక్కడుంటావు నువ్వు? హాస్టల్లోనా? లేదు వసు, హాస్టల్లో వచ్చి చూసాము, నచ్చలేదు. దాంతోనే నన్ను ఇబ్బంది పడుతూ మమ్మీ ఉండొద్దని చెప్పింది. ఒక 1 BHK ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాను, అందులో ఉంటాను. మరి వంట భోజనం అది ఎలాగా? ఓహో, దాన్ని గురించా? నాకు కొంచెం వంట చేయడం వచ్చు. అమ్మ ఎలక్ట్రిక్ కుక్కరు, చిన్న ఇండక్షన్ కుక్ టాపు, కొన్ని అవసరమైనంత గిన్నెలు అవి కొనిచ్చింది. చిన్నప్పటి నుంచి ఇలాంటి అవసరాలు వస్తాయనేమో కొంచెం కొంచెం వంట నేర్పించింది. పర్లా బాగానే చేస్తాను. ఎప్పుడన్నా టైం లేదు అనుకుంటే కనుక స్విగ్గీ జొమాటో యాప్స్ ఉన్నాయిగా, అయినా నేనేమి అంత కష్టపడి వండను. అదొక మాట ఎందుకు చెప్పటం, అమ్మ వారానికి సరిపడా నా కోసం ఊరు నుంచి ఎవ్వరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. నాన్ వెజ్లని, వెజ్లో ఫ్రైలని నా కోసం నిలవ ఉండే విధంగా పంపిస్తూ ఉంటుంది. చేపల పులుసు అలాంటి ఫ్రిడ్జ్ ఉంది, ఏ రోజుకి ఎంత అవసరమో అంతే తీసుకుని చిన్న ఓవెన్ కొనుక్కున్న, అందులో పెట్టుకుని రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని తినేస్తాను. దాంతోనే నా బాక్స్ నేనే ప్రిపేర్ చేసి తెచ్చుకుంటాను అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి, అవునా వంటొచ్చా, నీకు రాదా? నిజం చెప్పనా, రాదు, తింటం వచ్చు అనేసరికి నవ్వేశాడు పృథ్వీ. ఆ తర్వాత మరి నీ సంగతి అని అడిగాడు వసుమతిని. మాది ఊరే, మా నాన్న పేరు అర్జున్రావు, జాబు, మా అమ్మ పూర్ణ హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తుంది. మా అక్క శ్వేత పీజీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది. మా బావ శేఖర్ ఎడ్యుకేషన్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. బావ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అక్కకి బావకి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అమ్మా నాన్న డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరికి ఇష్టమేనా అని అడిగాడు పృథ్వీ. ఇద్దరు డీపెస్ట్ క్లోజ్ లవ్లో ఉన్నారు. కాకపోతే లిమిట్స్ క్రాస్ చేయలే డాడీ ఊరుకోడని. బావ సచ్ కూల్ పర్సన్ పృథ్వీ, అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాడో అన్నాక అవునా అని పృథ్వీ నవ్వేశాడు. ఆ తర్వాత ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ రోజులు గడిచిపోతూ ఇంకా ఇంకా బలపడుతూ వెళుతోంది. అలా పృథ్వీ స్నేహంలో వసు తనని తానే ఒక క్వీన్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉండేదే. ఒక రోజున వసు వాళ్ళ అమ్మ ఏదో చేసిందని బండేసుకొని చెప్పకుండా పృథ్వీ వాళ్ళ ఫ్లాట్ అడ్రస్ తెలుసు, వెళ్ళి బెల్ కొట్టేసరికి హాయ్ ఏంటి ఇలా వచ్చావు అనేసరికి లోపలికి రానివ్వు, మందు సిట్టింగ్ వేసావా అని అడిగితే మందు అలవాటు లేదులే, నీకుందా కలిసేద్దాం అనేసరికి వేషాలేకో, నువ్వంటే సిటీ కిడ్డువు కదా, నేను విలేజ్ కిడ్డునేగా అన్నాడు. అబ్బా ఏదో సరదా కంటే మాటకు మాట అనేయాలే మొండోడా అనేసరికి నవ్వేసిన తర్వాత ఏంటి ఇలా వచ్చావు అన్నాక అమ్మ ఈరోజు నాన్న తెచ్చారని నాటుకోడి చేసింది, అమ్మ ఎమ్మీగా ఉందిలే, ఏది టేస్ట్ చేద్దుగానరా అనేసరికి నేను తర్వాత చేస్తానులే. అదేంటి వేడి వేడిగా ఉంటే పులుసు అన్నం వండుకోలేదా, తిందుగా అందా అనేసరికి అంటే కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం
చేద్దాం అనుకున్నాను, ఇలా జరిగిందనేసరికి చేతి వేళ్ళు కట్ అయినాయి పృథ్వీకే. అదేంటి అలా కట్ అయినాయే, అయినా కుడి చెయ్యి ఎలా కట్ అయినాయే అంటే ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో కట్ చేశాను అనేపాటికే, ఓరే బాబోయ్ నీ దగ్గర చాలా ఉన్నాయిరా అయ్యా అనేసరికి, అంటే ఈ చేత్తో వేరే పని చేస్తూ ఆ చేత్తో కట్ చేద్దామని ట్రై చేసి కుడి చేయి తెగిందిలే అనేసరికి, ఇప్పుడు ఎలా తింటావు, పర్లేదు నేను తర్వాత అడ్జస్ట్ అయ్యి స్పూన్తో తింటా, చాలే ఊరుకో, ఇలా అయిందని నాకు చెప్పొద్దా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతా దాంట్లో మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకొని బ్యాండేడ్లు తెచ్చి కట్టుకట్టి చిన్న విషయానికి తల్లడిల్లిపోయిందే. గబా గబా రైస్ కడిగి పెట్టి అన్నంలో వేడి వేడి పులిసేసి తినిపిస్తూ తిను అని చెప్పి నోట్లో పెట్టిందే. ఏమో ఆ క్షణం పృథ్వీకి వసుమతిలో వాళ్ళమ్మ కనిపించిందే. మనసులో ఒక్కటే అనుకున్నాడు, అమ్మని చూస్తే తను గుర్తొస్తుందో లేదో కానీ తను చూస్తే అమ్మ ప్రతి క్షణం నా మనసు గుర్తొస్తోంది అని. ఆ తర్వాత నీకు చేయి తగ్గిందాక అమ్మని అడిగి నేనే బాక్స్ పెట్టించుకొస్తాను, కలిపి పెట్టుద్దిలే, నాకు కలిపి పెట్టినట్టు అంటే సరే అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎక్కడైనా అబ్బాయిలు రాస్తారు, పృథ్వీ నోట్సులు తీసుకొని రాస్తుంటే నేను రాసుకుంటాలే వసు, చాలే ఊరుకో, కుడి చేయి తెగితే ఎలా రాస్తావురా అన్న తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా టేస్ట్ చాలా బాగుంది అన్నాడు వాళ్ళమ్మ వండిన ఫుడ్. ఆంటీకి థ్యాంక్స్ చెప్పు, నేను చెప్పడం ఎందుకు, రా మా ఇంటికి అని స్కూటీ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ నాన్నలతో, అమ్మ తను పృథ్వీ నా ఫ్రెండ్, నా మీద ఎంత కేర్ చూపిస్తాడో తెలుసా, ఎంత పట్టించుకుంటాడో తెలుసా, మీరెలా నా గురించి ఆలోచిస్తారో అంతా ఆలోచిస్తాడన్నాక రామ్మా బాబు అని వాళ్ళు ఫ్రెండ్లీ టైపు, ఏదో రిస్ట్రిక్టెడ్గా నీకెంత ఉంది, నీ కులం ఏంటి, నీ అమ్మ ఏంటి, నీ అబ్బేంటి, ఎలాంటి అడిగే టైపులు కాదు వాళ్ళు, అలా అని అనుమానించే టైపు కాదు. రా బాబు అని చెప్పి కూర్చోబెట్టి, మీ అమ్మగారు సీరియల్స్ చూస్తారా అని పూర్ణ అడిగితే, మీ నాన్నగారు వ్యవసాయం చేస్తారా, ఏమేం పంటలు పండిస్తారు నాయన అని అర్జున్ రావు అడిగితే, ఏంటి మా చెల్లి మీద స్పెషల్ ఇంట్రెస్ట్, నిజంగా ఫ్రెండ్షిప్పే అని నవ్వింది శ్వేత. ఏంటి అంత ఫ్రెండ్లీ అని అడిగాడు శేఖర్. ఏం లేదు ఫ్రెండ్సే అని నవ్వేసిన తర్వాత ఇలా వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళుతూ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాళ్ళ అయిపోయాడు పృథ్వీ. ఆ తర్వాత రోజు వచ్చే బండి అక్కడ ఆపి, నా బండి ఎక్కొచ్చుగా తీసుకెళ్తాను అంటే, వద్దు పృథ్వీ నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఏమీ అనుకోవద్దు అన్నాక, సరే పద అనేసరికి, ఎక్కడికి, నువ్వు ముందు పద నేను వెనకొస్తాను. అదేంటి నేనేమైనా చిన్నపిల్లనా, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను చిన్నపిల్లవే అని ఎవరు అనరా అంటారు మా అమ్మ నాన్న అక్క బావ. అవును వాళ్ళు నీ వెనకాల రాలేరు కాబట్టి నేను వస్తానులే, నువ్వు ఎక్కకపోవటం నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఇష్టం, నీ వెనకాలే రావటం మన ఇద్దరి ఫ్రెండ్షిప్కి నేను ఇచ్చే వాల్యూ అని ఆ అమ్మాయి వెనకాలే వచ్చే ఆ అమ్మాయి భుజానికి ఉన్న బ్యాగ్ తను పట్టుకొని పదమనమని ఆ అమ్మాయిని చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చూసుకునేవాడు పృథ్వీ. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు, చాలా క్లోజ్ కూడా అయిపోయారు. అంతా దాంట్లో కాలేజ్లో చాలామంది మీ ఇద్దరి మధ్య ఉంది అంటే రిలేషన్లో ఉన్నారా అంటే లేదు ఫ్రెండ్సే అనే ఒకవైపున వసు అంటూ ఉండేదే. అయితే పృథ్వీకి లైన్ క్లియరేగా మేము చెప్పుకుంటాం అనేసరికి, చెప్పుకోండి మీరు చెప్పినంత మాత్రాన వాడు ఓకే చేసినప్పుడుగా అంటే, వాళ్ళు నిజంగానే చెప్పి రిజెక్షన్ తీసుకొని వస్తే నీకు హ్యాపీ కదే, మా అందరినీ కాదన్నోడు నీ వెనకాల తిరుగుతున్నాడని తిప్పుకుంటున్నానని అనేసరికి అబ్బాయిలు పృథ్వీతో, వసుకి నీకు మధ్య ఏముందిరా అంటే, ఏముండాలి అంటే, అలా కాదు మీ ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్పే అయితే గనక మేము తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాము. నేను చెప్పలేదు కదరా మీకు మా ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్పేనని. తను ఫ్రెండ్షిప్కి లవ్కి తేడా తెలియని అమాయకురాలు, తన గురించి మీరు సీరియస్గా తీసుకోవద్దు, తన లైఫ్లో రేపు నేనే ఉంటాననే నమ్మకం నాకుందే, ఒకవేళ నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం దానికి నచ్చలేదు అని చెప్పేసరికి, అలా మాట్లాడతావేంట్రా ఒరే పనికి మాల ఎదవా, పనికి మాల సన్నాసి, వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, మేడం గారు తనకి రిజర్వ్
రిజర్వ్డ్ అని మేడం గారు తనకు ఆల్రెడీ బుక్కుడని వాడు చెప్పాడు. నీకు అర్థం కాలేదురా పనికిమాల సన్నాసి, వాడు ఆ సీట్లో వైట్ కర్చీఫ్ వేసుకున్నాడురా. అసలు ఆ అమ్మాయి ఎవరితో అయినా మనతో మాట్లాడిందా? కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి పక్కన కూర్చుంటే బెంచ్లో లేచి వెళ్ళిపోద్ది. హాయ్ అంటే జస్ట్ అనేసి పక్కకు వెళ్ళిపోద్ది. బండి ఎక్కమని కుక్కలల్లే మనం బ్రతిమలాడాం. మన బండి ఎప్పుడైనా ఎక్కిందా? మనం ఫోన్ చేస్తే రిప్లై ఇచ్చిందా? మెసేజ్ చేస్తే పట్టించుకుందా? పనికి మాల సన్నాసి. మళ్ళీ నువ్వు వాడి దగ్గరికే వెళ్ళి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, నేను దుప్పటేద్దాం అనుకుంటున్నా, నేను జడేద్దాం అనుకుంటున్నా, ఎన్నిసార్లు క్యాంటీన్లో బిల్లు కట్టబోతే నేను అడిగానా నిన్నని అడిగి వెళ్ళింది నిన్ను తూ ఎదవా అన్న తర్వాత పృథ్వీ నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అమ్మాయిలందరూ వచ్చి నీ గురించి పృథ్వీ ఇలా చెప్తున్నాడే అబ్బాయిలకి అనేసరికి నవ్వుకుంటుంటే దొంగ మొహం దానే, నీకు తెలుసు కదే వాడు నిన్ను ఇష్టపడుతున్నాడని. పృథ్వీ ఇది నిన్ను అని నోరు మూసేసి పృథ్వీ మేము చెప్పేది విను అని థమ్సప్ చూపిస్తే నాకు తెలుసులే అని నవ్వేసేవాడు పృథ్వీ. ఇంత కాలంలో ఇలా రోజులు గడిచిపోతూ ఒక రోజున వసు వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ వాళ్ళు తిరుపతికి వెళ్తూ పదమ్మ నువ్వు కూడా అంటే ఒక ఎగ్జామ్ ఉంది నాన్న అని చెప్తే సరేనని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాలేజ్కి వచ్చింది పృథ్వీతో అమ్మ నాన్న ఊరెళ్ళారు అని చెప్పింది. సరే అన్నాడు అని ఫోన్లో చాలాసేపు పృథ్వీతో మాట్లాడింది. ఆ తర్వాత సెకండ్ డేనే ఎగ్జామ్ అయిపోతే ఈ ఒక్క ఎగ్జామ్ కోసం చూసావు పృథ్వీ అమ్మా నాన్నలతో వెళ్లకుండా అయిపోయింది నాకు డేట్స్ సెట్ అవ్వక అనేసరికి అవునా అని కబుర్లు చెప్తూ తన ఫ్లాట్లో తను ఉన్నాడే తప్ప వాళ్ళ నాన్న లేడందే, వాళ్ళ అమ్మ లేదందే. వెళ్ళి వాళ్ళ ఇంటి బయట బైక్ ఆపుదాము, ఎవరూ లేకుండా ఏ బడ్డీ కొట్ల సాటునో బైకులు దాద్దాము, వెళ్ళేటప్పుడు ఎవడో ఫ్రెండ్ని తోడు తీసుకెళ్ళి వాళ్ళ గోడ దూకుదాము, వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఆగి అయ్యో ఒకటి తీసుకొని వెళ్దాము, మెల్లిగా వాళ్ళ బెడ్రూమ్లోకి దూరేసి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చిందాక ఆ అమ్మాయితో క్లోజ్ అయిపోదామని అంత లవ్ చేస్తున్న లిమిటేషన్స్ తెలిసిన మగపిల్లలు అమ్మా నాన్నల పెంపకంలో కరెక్ట్గా పెరిగినప్పుడు రేపు వాళ్ళకి అపవాదు రాకూడదు, మన వల్ల తలవంపులు రాకూడదు, తల దించుకోకూడదు, వెనకాల ఎంకరేజ్ చేసే ముళ్ళు ఆకు సామెతలు చెప్పే పేరెంట్స్ అందరికీ ఉన్నా మగాడు మాత్రమే తప్పు చేస్తాడా, రెండు చేతులు కలవ్వా, నిప్పులేందే పొగొస్తుందా, ఇలాంటివి చెప్పి బుగ్గలు నొక్కునే వాళ్ళు ఉన్నా అలా వెళ్ళకూడదనే దాంతో పృథ్వీ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వర్షం పడితే వసు వెళ్ళి ఆ వర్షంలో నిలువెల్లా తడిచిపోయిన తర్వాత తడిచినట్టు ఉండకుండా అదే బట్టల మీద పడుకుందే. పృథ్వీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాడు, ఫోన్ ఎత్తట్లేదు. కంగారు అనిపించింది. ఆడపిల్ల ఒకటే కదా ఉంటుంది, పైగా వాళ్ళది కాలనీ కదా, ఏంటి 10 సార్లు చేశాడు థియేటర్లా కాలు, మెసేజ్ చేశాడు రిప్లై లేదు. దాంతో బండేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బెల్లు కొడితే వచ్చి తలుపు తీసి గుమ్మంలో కళ్ళు తిరిగి పడిపోయింది. వసు అంటే ఒళ్ళు అట్ల పెనంలా కాలిపోతుంది, బట్టలు ముంజు వాసన కొడుతున్నాయి. రాత్రి నుంచి తడి బట్టలతోనే ఉందని పక్కంతా ముద్దగా తడిచిపోయా. పృథ్వీ పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లాడు కాబట్టి అర్థమైందే. దాంతో ఇమీడియట్గా ఏం చెయ్యాలి అనే దాంతో వెళ్ళి ఆ అమ్మాయి కోసం డాక్టర్ని తీసుకొని వచ్చాడు. ఆ వచ్చిన డాక్టర్ గారు వర్షంలో బాగా తడిసినట్టుందిగా అయ్యా, సో శుభం భూయాత్, ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, దానికి తోడు ఈ అమ్మాయికి జలుబు దగ్గు గొంతు నొప్పి అన్నీ ఉన్నాయి, ఈ అమ్మాయికి ఫ్రూట్స్ ఇవ్వు, టైంకి ఫుడ్ పెట్టు, ఈ ట్యాబ్లెట్లు అయ్యే యాంటీబయాటిక్ ఇచ్చాను, తగ్గటానికి 3 నుంచి 5 రోజులు పట్టుద్ది, నో వర్రీస్, దగ్గరే ఉండి చూసుకోవాలి, ఆ అమ్మాయికి చలి ఇంకా పెరగొచ్చు కూడాను అని ఆయన చెప్పి వెళ్ళాడు. బయట చూస్తేనేమో గాలి వర్షం ఆగట్లేదు. దాంతో పృథ్వీ వసు దగ్గరే కూర్చున్న తర్వాత లేపితే వాష్రూమ్ అంది, చేయి పట్టుకొని వాష్రూమ్ దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత తనే నోరు కడిగిచ్చి పాపం ఆ వర్షంలోనే వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి తినిపించాడు. నాకొద్దు, చేదుగా ఉంది, వాంతికి వస్తుంది నాకని వెళ్ళి 2-3 వాంతులు చేసుకొని వచ్చింది. ఆ తర్వాత నాకు నచ్చట్లేదు ఈ ఫుడ్, నేను తిన్నాక బ్రెడ్ పాలిస్తే నచ్చలేదందే, జ్యూస్ తాగిచ్చాడు నచ్చలేదందే, నోరు చేదుగానే ఉంటుంది, కొంచెం అన్నా ఫుడ్ తినకపోతే కళ్ళు తిరుగుతాయి అనేసరికి ట్యాబ్లెట్ వేసిన తర్వాత అలా పడుకున్న తర్వాత విపరీతమైన చలి వచ్చి ఇంట్లో
ఇంట్లో ఉన్న అన్ని జంపకాణాలు కప్పినా కూడా చలి ఆగట్లేదు. దాంతో అబ్బాయి అలా కూర్చుంటే దగ్గరికి లాగేసుకొని వెచ్చగా వామ్గా అబ్బాయి గుండెల మీద పడుకున్న తర్వాత పృథ్వీ నేను రూమ్కి వెళ్ళొస్తాను అంటే నన్ను వదిలేసి వెళ్తావా అనేసరికి బట్టలు బ్యాగులో పెట్టుకొని వచ్చి బట్టలు పెట్టుకోవాలిగా అని ఆ తర్వాత వాళ్ళ ఇల్లంతా పృథ్వీ ఊడ్చాడు, డస్టింగ్ చేశాడు, తుడిచాడు. వంట చేయటం వచ్చు కాబట్టి కమ్మగా వసుకి టైం టు టైము వండి పెడుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళదామని తీసుకెళ్తే 2 రోజులైంది స్నానం చేయక, నాకు నచ్చట్లా, చీదరగా ఉంది, స్నానం చేస్తానంటే వేడి నీళ్ళు కాచి బకెట్లో పోసి అలా బయట కూర్చున్నాడు. కూర్చునేసరికి బాత్ గౌన్ వేసుకొని లోపలికి వెళ్ళిందల్లా సౌండ్ లేదు. ఓ 10 నిమిషాల దాకా వసు అనే పాటికి డోర్ ఓపెన్ చేస్తే టాయిలెట్ షీట్ మీద కూర్చొని ఉంది. ఏమైంది, ఓపిక రావట్లా, కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి ఉఫ్ఫో స్నానం వద్దు పద అంటే చీదర పుడుతుంది, స్నానం చేయకుండా రాను అనేసరికి అలాగే కూర్చోమని ఆ నీళ్లు ఆపాట నెత్తి మీద నుంచి పోసేశాడు బాత్ గౌన్ మీద. పోసిన తర్వాత లోపలికి వేరే బాత్ గౌను టవలు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత బట్టలు వేసుకుంటావా అంటే కళ్ళు తిరుగుతున్నాయి అందే. పోనీ కళ్ళు మూసుకొని నేను హెల్ప్ చేయనా అంటే వద్దు అన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళని ఒక అలా నైటీ లాంటి మ్యాక్సీ తగిలిచ్చేసుకొని వాలిపోయింది మంచం మీద. మళ్ళీ గ్లూకోజ్ కలిపి కొబ్బరి నీళ్లు తెచ్చి ఒకవైపున ఆ అబ్బాయికి సేవ చేయటమే పని అయిపోయింది. 3 రోజులన్న జ్వరం కాస్త 5 రోజులు ఉండిపోయింది ఒంటి మీద. ఆ తర్వాత జ్వరం అప్పటికి తగ్గిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే జ్వరంగా ఉందని, బాలేదని వాళ్ళకి చెప్తే వాళ్ళు బయలుదేరి వచ్చేవాళ్ళమేనని, తిరుపతి నుంచి కాణిపాకం వెళ్తున్నామని, కాళహస్తి వెళ్తున్నామని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈలోపు తగ్గిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాక నేను వెళ్ళనా అని బ్యాగ్ తీసుకున్నాడు పృథ్వీ. చాలా చాలా థ్యాంక్స్ రా, నీ అంత అండర్స్టాండింగ్ ఎవరికి ఉండదు, నీ అంత ఎవరు అర్థం చేసుకోరు. అమ్మాయిలకి ఒంట్లో బాగాలేదంటే ఫిజికల్గా వాళ్ళతో క్లోజ్ అయ్యి వాళ్ళు వాడేద్దాం అనుకునే వెధవలే తప్ప అమ్మా నాన్నలు లేనప్పుడు కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకుందాం అనుకునే సన్నాసులు ఎంతమంది ఉన్నారో అనేసరికి అబ్బాయి నవ్వి బయలుదేరబోతే వద్దులే ఉండు, అమ్మా నాన్నలు వచ్చిందాక నాకు ఏమీ తోచదు అని ఉంచేసిన తర్వాత వర్షం తగ్గిందిగా బయటికి తీసుకెళ్ళవా పృథ్వీ అని అడిగింది. అడిగేసరికి బయట అలా చట్టాపట్టాలు వేసుకొని తిరగటం వసుకి ఇష్టం. తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళింట్లో వాళ్ళంతా వచ్చి పృథ్వీ అక్కడే ఉండటం, బట్టలు ఉండటం చూసి వాళ్ళు అలా చూసేసరికి అంటే అంకుల్ తప్పుగా అనుకోకండి, తనకి ఫీవర్ వచ్చిందని చూసుకుందామని వచ్చాననేసరికి వాళ్ళ అమ్మ నాన్న అలా చూసి పృథ్వీ వైపు మీ మీద మాకు నమ్మకం ఉందయ్యా, కలిసి ఒకే ఇంట్లో ఉంటేనో కలిసి ఒకే గదిలో ఉంటేనో దిగజారిపోయిన పనులు చేసేలాగా నిన్నో దాన్ని మేమైతే పేరెంట్స్గా పెంచలేదనే అనుకుంటున్నాం అనేపాటికి థ్యాంక్స్ అంకుల్ అన్నాడు పృథ్వీ. అన్న తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ మధ్యలో ఒక 10 రోజులు ఊరెళ్ళొస్తాను బంగారం అని హాలిడేస్లో ఊరెళ్ళి వస్తూ ఎవరైతే తీసుకొస్తారో అక్కడికి వెళ్ళిన 10 రోజులు కూడా ఆ అమ్మాయిని వదలకుండా ఫోన్లో మాట్లాడుతూ నీ గురించి అమ్మకు చెప్పాను, మీ ఫ్యామిలీ గురించి అమ్మకు చెప్పానని, వచ్చేటప్పుడు వాళ్ళ ఊర్లో స్పెషల్గా దొరికేకొని వాళ్ళ అమ్మ చేత బోల్డన్ని వండించుకొని ఎటు వసు తింటది, వసుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా తింటారు అని తీసుకొచ్చి పెడితే ఏమన్నా పద్ధతా బాబు, ఇదే మేమేమి ఇచ్చి పంపామనయ్యా, మీ ఊరు నుంచే ఇన్ని మోసుకొని వచ్చావు, తీసుకోవచ్చా పృథ్వీ, తప్పు కాదా అంటే మీరు నన్ను వేరుగా చూస్తున్నారా, ఒక ఫ్యామిలీ అన్నట్టు చూడలేదా, మీరు తీసుకోపోతే మా అమ్మ నేను ఫీల్ అవుతామని ఇచ్చేసి వెళ్ళాడు. దాంతో వాళ్ళకి ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఆశ్చర్యం అనిపించే, ఆ అబ్బాయి గొప్ప మనసు చాలా గ్రేట్గా అనిపించింది. ఆ తర్వాత ఒక రోజున పృథ్వీ వర్షం పడుతుంటే వసుకి వర్షం అని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత నిన్ను ప్రాణంలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానురా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, డే 1 నుంచే నీతో నాకుంది ఫ్రెండ్షిప్ అని నేను అనుకోను అనేసరికి అది కాదు పృథ్వీ అంటే ఏంటి, కొంచెం టైం కావాలి, తెలుసు చెప్పగానే ఒప్పుకోవని, నువ్వు టైం తీసుకుంటావని, తీసుకో పర్లేదు ఎవరొద్దన్నారని ఆ అమ్మాయి వేలికి
చేతికి ఉంగరం పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఓపెన్గానే ఆ అమ్మాయి చేయి పట్టుకొని కాలేజ్లో అందరికీ నేను తను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే విషయం వాళ్ళ అక్క బావకి వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా తను నేను ఇష్టపడుతున్నాను అంకుల్ అని చెప్తే ఆ అమ్మాయి వైపు చూస్తే ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళ అక్కయ్యకి పెళ్ళి కుదిరింది. ఎక్కడైనా పెళ్ళి విషయాలు వాళ్ళు చూసుకుంటూ పృథ్వీ కూడా రేపొద్దున ఎలా చూసుకుంటారనే తెలియజేయాలి. కానీ పృథ్వీ ఆ ఇంట్లో పిల్లాడయ్యి ఆ పెళ్లి పనుల్లో బాధ్యతను ఎత్తి మీద వేసుకొని మనమందరం ఒకటేనని పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లలో ఎంతో సాయంగా ఉన్నాడు అర్జున్ రావుకే. ఆ తర్వాత వాళ్ళు ట్రిప్కి వెళ్ళే టికెట్ల వరకు అన్నీ చూసుకుంటే ఇక ఒక రోజున పృథ్వీతో పృథ్వీ ఒక మాట అడగనా, ఎప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు అమ్మ నాన్న చెల్లి అని చెప్తూ ఉంటావు కదా, నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో, నీ లైఫ్లో ఎఫెక్ట్ అయ్యేటటువంటి పర్సన్స్ అని నువ్వు ఎవరిని అనుకుంటావు నీ విషయంలో అని అడిగి, ఎవరు లేకపోతే నువ్వు బతకలేవు, నీ ప్రయారిటీ ఎవరికి ఎక్కువ అని అడిగేసింది శ్వేత. అడిగి మా బావ కంటే నేను తప్ప వేరే ఆప్షన్ లేదనుకో, మా బావ ఆలోచించడు, మరి నీ విషయంలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది శ్వేత. వదిన అనేసరికి అలా చూసింది. ఫ్యూచర్లో పిలవాలిగా అలవాటు చేసుకుంటున్నానులే అనేసరికి నవ్వింది ఆ అమ్మాయి. ఈలోపు మీకు ఒక విషయం చెప్తాను. మా నాన్న చిన్నప్పటి నుంచి మా చెల్లెల మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. కానీ మా అమ్మ గట్టిగా మాట్లాడితే మా నాన్నగారు మా ఇష్టాన్ని కాదనరు. మా అమ్మ నాన్నలకి ఏమంటారో అని మీరు అడిగారా ఆంటీ, మీరు అడిగారు అంకుల్, కానీ మా అమ్మ నాన్నలు మా ఇష్టాలని ఎప్పుడూ కాదనరు. నేను తప్పుడు పనులు చేయనని మా అమ్మకి తెలుసు. ఆల్రెడీ మా అమ్మకి నేను వసు గురించి చెప్పాను, ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అని. తన ఫొటోస్ అయ్యి మీ డీటెయిల్స్ అయ్యి చెప్పే ఉంచాను. మా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మా నాన్నకి మిగతా వాళ్ళకి చెప్తే సరిపోద్ది. ఇంకో విషయం చెప్పమంటారా వదిన, మా అమ్మని చూస్తే వసు గుర్తొస్తుందో లేదో కానీ వసుని చూస్తే మా అమ్మ నాకు ప్రతి క్షణం గుర్తొస్తుంది. నాకు చెల్లెలుందే, నేనేదో సినిమాల్లో చూపించేలాంటి అన్నయ్యనో, చాలామంది అతి చేసే బయట ఉండేలాంటి అన్నయ్యలను చెప్పను నేను. నా వరకు భార్యకి ఇచ్చే ప్రయారిటీ భార్యకి ఇవ్వాలి, అమ్మకి ఇచ్చే ప్రయారిటీ అమ్మకి ఇవ్వాలి, చెల్లికి ఇచ్చే ప్రయారిటీ చెల్లికి ఇవ్వాలి. ఒక ఇంటికి వెళ్ళిన మన చెల్లెలు అక్కడ హ్యాపీగా ఉండాలని అనుకునే మనం మరొక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లని కన్నీళ్లతో మన ఇంట్లో ఉంచుకోకూడదు. చాలామంది చేతగాని వెధవలు చేసే పని ఒకటే, వాళ్ళని మనం డిసైడ్ చేసేసి ఏంటి వాతావరణం అలవాటు చేసుకో, ఏంటి పరిస్థితులు అలవాటు చేసుకో, మా ఇంటి వంట అలవాటు చేసుకో, మా ఇంటి కట్టుబొట్టు అలవాటు చేసుకో అని చెప్తారు. ఇక్కడ ఉండే వాళ్ళ చెల్లెళ్ళో అక్కలో ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అలా వాళ్ళ అత్తళ్ళల్లో చెప్తే తీసుకోవటానికి వీళ్ళకే నొప్పిగా ఉంటుంది. అమ్మాయిల దృష్టిలో మనం రోజు రోజుకి ఆకాశం అంతా ఎదిగిపోవాలే కానీ వాళ్ళ గుండెల్లో మనం పోయిన తర్వాత కూడా బ్రతికుండేలా ఉండాలి, మన కోసం వాళ్ళ లైఫే ఇచ్చేసేలా ఉండాలనే ఏ అబ్బాయి ఎందుకు అనుకోవడం నాకు తెలియదు. నా వరకే నేను ఒక్కటే అనుకుంటాను, నా తల్లి తననేమి అనదు అన్న ఊడుకునేంత చేతగాని వాడిని నేను కాదు. ఎవరికి ఇచ్చే వాల్యూ ఇంపార్టెన్స్ నేను వాళ్ళకి ఇస్తాను. తన మనసులో నేను ఎప్పటికీ బ్రతికుండాలనుకుంటున్నాను. చాలామందిలాగా ఏదో సమాజం కోసమో పిల్లల కోసమో తను నాతో కలిసి ఉండాలని నేను అనుకోవటం లేదు. సొసైటీ కోసం ఎప్పుడూ ఒక శరీరాన్ని ఇచ్చే ఆడది తన మనసులో తన భర్తే ఉన్నాడా అంటే సమాధానం చెప్పగలుగుద్దా? ప్రపంచం కోసం పిల్లల కోసం ఆయనంటే నాకు ప్రాణం, ఆయనంటే నాకు ఇష్టం, ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్టే. అత్తయ్య గారు మావయ్య గారు ఏమండి అనేవాళ్ళు ఎంతమంది మనసుల్లో అత్తయ్య గారు మావయ్య గారు అమ్మా నాన్నల్లా, ఆడపడుచు ఒక తోడబుట్టిన దానిలా, ఆ భర్త ఒక అన్నీ అయ్యే పర్సన్లా ఉంటున్నారో లేదో అది సమాజానికి సంబంధించిన విషయం. నా వరకే నా ఫస్ట్ ప్రయారిటీ తనే వదిన అని చెప్పేసరికి వాళ్ళంతా షాక్ అయిపోయా, చాలా ఆనందపడిపోయారు. ఒకవైపున పూర్ణ, అర్జున్ రావు, శ్వేత, శేఖర్ ఇద్దరూ కలిసి నువ్వు చాలా లక్కీ పర్సన్ అంటే మురిసిపోయింది వసుమతి. ఆ తర్వాత శేఖర్కి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పాడు పృథ్వీ. అంతా దాంట్లో వాళ్ళు ఒక విషయం ఆనందపడ్డారు. పెద్దల్లుడు మేనల్లుడు
గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, పై డబ్బులు వస్తున్నాయి, హ్యాపీ, వాళ్ళ రూపాయి వాళ్ళు దాచుకుంటారు. చిన్నల్లుడు రేపు పృథ్వీయే అవుతాడు. పృథ్వీ ఒక కొడుకు లేని లోటు వాళ్ళకి తీర్చేస్తున్నాడు. దానికి తోడు వాళ్ళ అమ్మా నాన్న అత్యాస పరులైతే పిల్లాడు ఇంత మంచిగా ఉండడు. కట్న కానుకలు ఆశించే పర్సన్స్ మేం కాదని ముందే చెప్పాడు. కాబట్టి పృథ్వీని చేసుకున్న వాళ్ళ చిన్న కూతురు సుఖపడుద్ది. ఇక వాళ్ళు పెట్టాల్సింది ఏదైనా ఉంటే పిల్లలకి గోల్డ్ రూపంలో ఇచ్చేద్దాంలే ఒక రోజుకి, ఆ ఉన్న సొంత ఇల్లు ఏదో వాళ్ళే ఉంచేసుకొని శుభ్రంగా ఆయనకు వచ్చే పెన్షన్ పెట్టి ఆ వచ్చే పొలం మీద కౌలు పెట్టి బ్రతికితే వాళ్ళు పోయాక పిల్లలకి చెరసకం పెట్టొచ్చనే ప్లాన్ కూడా చేసేసుకున్నారు వాళ్ళు. పృథ్వీ ప్రేమని ఓకే చేసేసింది వసు. దాంతో ఇద్దరు ఎంత ప్రేమించుకున్నారంటే, ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఏమేమి ఉంటాయో వాళ్ళిద్దరి మధ్య అన్నీ ఉండేవే. వాళ్ళిద్దరూ ఏ రోజు పడుతులు దాటి హద్దులు మీరలేదు. కానీ ఇద్దరు ఒకళ్ళు లేనిదే ఒకళ్ళు బ్రతకలేము, ఒకళ్ళు లేనిది ఒకళ్ళు ఉండలేము అన్నంతగా చాలా డీప్గా ప్రేమించుకున్నారు. పృథ్వీ ఎండాకాలం సెలవులకు కూడా వాళ్ళ ఊరు వెళ్ళటం మానేసి వసుమతితో వాళ్ళ కుటుంబంతోనే టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వసుమతి వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయితే అప్పుడు వెళ్ళాడు పృథ్వీ వాళ్ళ ఊరికి. వచ్చేటప్పుడు బోల్డన్ని రకాలు శ్వేత కోసం వాళ్ళ అమ్మతో చేయించి తెచ్చాడు. శ్వేత సీమంతంలో శ్వేతని హాస్పిటల్కి తీసుకెళ్ళటంలో చాలా హెల్ప్ చేశాడు. ఆ తర్వాత శ్వేతకి డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. ఆ తర్వాత ఈలోపు వీళ్ళది పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్నాళ్ల కాలంలో వసుమతి మీ ఇంటికి వస్తా మీ ఊరు వస్తా అని అడిగితే తప్పకుండారా, ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నాను తీసుకెళ్తానని ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రమ్మనమని అడిగాడు. ఇంకా నేను రావటం ఎందుకురా, నువ్వు వెళ్ళి ఆల్రెడీ ఆంటీకి తెలుసు కదా, అంకుల్కి చెప్పి మీ ఫ్యామిలీని తీసుకొని వచ్చేసే, మా ఫ్యామిలీతో సహా అప్పుడే వచ్చి అందరితో పాటు చూస్తానంటే ఫ్యామిలీ మొత్తానికి వెల్కమ్ చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని తన బైక్ కూడా వీళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఫ్లాట్ అది ఖాళీ చేసేసి ఆ తర్వాత తన మిగిలిన లగేజ్ ఉంటే వసుకు అప్పచెప్పి జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొని ట్రైన్లో ఊరికి బయలుదేరి వెళ్ళాడు పృథ్వీ. వెళ్ళిన పృథ్వీ ఆ తర్వాత ఫోన్ చేయలేదు. ఏమైందని వసు ఫోన్ చేస్తే నేను మళ్ళీ చేస్తా అని ఇలా ఒక వారం 10 రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తే ఎత్తడం మానేశాడు. ఒక్కోసారి పృథ్వీ దగ్గర నుంచే ఫోను వసుకి వస్తూ ఉండేదే. వచ్చినప్పుడు పృథ్వీ ఏం మాట్లాడేవాడు కాదు. ఎవరో ఏడుస్తున్న శబ్దం, ఎక్కిళ్ళు పెడుతున్న శబ్దం, గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం, ఆ తర్వాత ఏదో లోపల నుంచి మూగగా రోదిస్తున్న రోదన శబ్దాలు వినపడే వసుకి. ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని మెసేజ్లు చేసి ఫోన్లు చేసి అలిసిపోయి ఇంత దాంట్లో 6 నెలల కాలం గడిచిపోయాక అసలు నేనెందుకు ఆలోచిస్తున్నాను ఇంత ఫూలిష్గా, నేను ఈ తరం అమ్మాయినే, నా పృథ్వీ అడ్రస్ కూడా నాకు చెప్పాడు, నేను వెయిట్ చేయటువంటి అసలు నేనే వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటానని ఒక రోజున తను బయలుదేరి వెళ్ళింది. పృథ్వీ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి చీకటి పడిపోయిందే. దాంతో అలా నడుచుకుంటూ వీళ్ళ అడ్రస్ కనుక్కొని వచ్చేసరికి పృథ్వీ వాళ్ళ ఇంటి తలుపులు బార్లా తెరిచున్నాయి. సరే కిటికీ దగ్గరికి వెళ్ళి పిలుద్దాము, ఎవరైనా వస్తారేమోనంటే లోపల గదిలో పృథ్వీ ఒక అమ్మాయితో క్లోజ్గా డీప్గా ఇంటిమేట్ అవుతున్నాడు. అసలు తను చూసేది నిజమా అబద్ధమా అని నిర్ఘాంతపోయి వసుమతి అలా నుంచుంది. ప్రాస్టిట్యూటా అని అలా నుంచుంటే అవతల దాని మెడలో తాళి, కాళ్ళకి మెట్టెలు కనపడుతున్నాయి. అసలు ఏం జరిగింది, పృథ్వీ తన్ని ఇలా మోసం చేసి వేరే ఆడదాంతో ఫిజికల్ అవ్వటం ఏంటి, క్లోజ్ అవ్వటం ఏంటి, ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అది పల్లెటూరే కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసని పృథ్వీ చెప్పి ఉండటంతో ఆ ఇంట్లో ఉండే అబ్బాయికి ఏం జరిగింది అని అడిగింది వసు. ఏమవుటం ఏంటమ్మా, పెళ్ళైపోయిందిగా ఆ అబ్బాయికి అని చెప్పిన తర్వాత ఎప్పుడో అయిపోయింది, ఇవాళ అవ్వటం ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న చెప్పారని చేసుకున్నాళ్లే అనేసరికి అమ్మా నాన్న చెప్పారని నన్ను వదిలేశాడనమాట. నేను తను ఒకే కులం కాదనే కదో పెళ్లిదాకా వచ్చేపాటికి వీడు కూడా అందరు అబ్బాయిల్లానే అమ్మా నాన్న చెప్పారని సెల్ఫిష్గా ఆలోచించి 6 సంవత్సరాల ప్రేమని తొంగలో తొక్కేసే మాట మాత్రం తనకి చెప్పకుండా తన నుంచి ఎస్కేప్ అయిపోయి
చాలా తెలివిగా ప్రేమ డ్రామా ప్రేమ నాటకం ప్లే చేసే ఇంకా టైంపాస్ అయిపోయిందిగా, అందుకే వచ్చి ఇక్కడ వాళ్ళమ్మా నాన్న చెప్పిన దాన్ని చేసుకొని ఇలా కులుకుతున్నాడనే అసహ్యం కోపం బాధ అన్నీ తన్నుకొచ్చే ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసింది వసు. వచ్చిన తర్వాత జాబ్లో జాయిన్ అయింది. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఇలా 3 సంవత్సరాల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత అమ్మా నాన్నలు పెళ్లి చేసుకోమని ఇలా చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చేశాడో పృథ్వీ వదిలేయమని, నీ లైఫ్ నిన్ను చూసుకోమన్నా ఆ అమ్మాయి సెకండ్ ఆప్షన్ తీసుకోలేకపోయిందే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కరెక్ట్గా ఒక్క వారం రోజుల క్రితం పృథ్వీ వచ్చాడు. వచ్చి రావటంతోనే నువ్వు ఇలాంటి వాడివని ఇలా చేస్తావని మేము కల్లో కూడా ఊహించలేదని పూర్ణ అర్జున్రావు మాతో మాట్లాడొద్దన్నారు. శ్వేత నిన్నెంతో నమ్మాను, బాగా చెప్పావు ప్రేమకి అర్థమేంటో అనేసి చెప్పేది వినమంటే విననందే. ఇక శేఖర్ విషయానికి వస్తే నాకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదని లోపలికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చావురా నువ్వు, మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నేను చెప్పేది విను, ఎందుకు చేసుకోవాలి, ఏం చేస్తావు చేసుకో, నన్ను రెండో పెళ్ళాం కింద ఉంచుకుంటావా నన్ను, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకో, చెంప పగల కొడతాను, ఇప్పుడు తను లేదు చనిపోయింది, అది చనిపోయింది కాబట్టి నీ కోరికలు తీర్చుకునే మిషన్ అనుకుంటున్నావా నన్ను, ఎలా కనపడుతున్నానురా నీకంటే, చెప్పేది విను వసో. వినను, ఎందుకు వినాలిరా, నేను నిన్ను ఎలా చూశానో తెలుసా, నీ మొదటి పెళ్ళాంతో నువ్వు బట్టలు లేకుండా కులుకుతున్నప్పుడు చూసొచ్చానురా పశువా నేను, అలాంటి నిన్ను నేనెందుకు నమ్ముతాను, ఎంత ప్రేమించానురా, ప్రేమకి కొత్త అర్థం కొత్త నిర్వచనం చెప్పేశావు నువ్వు, ఎంత ద్రోహం చేశావురా, ఒక ఆడదాని గుండె ఇంత మండిపోవటానికి ఎలా కారణమయ్యావురా, అంత ప్రేమని ఎలా మర్చిపోయావురా అనేసరికి ఎలా వెళ్ళింటి చుట్టూ తిరిగినా వెళ్ళి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఈలోపు నేను పెళ్లి చేసేసుకుంటాను నాన్న అని వసుమతే పృథ్వీ మీద కోపంతో అనేసరికి ఒక సంబంధం వీళ్ళే ఖాయం చేస్తూ, ఆ సంబంధం ఖాయం చేసేటప్పుడు కూడా శేఖర్ ఇలా జరిగిందని పూర్తిగా చెప్పాడు పెళ్లి కొడుక్కి. తన మరదలు గురించి ఓకే అనుకున్నారు. ఎవరు ఏంటి పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు ఏం చేస్తాడన్నది కూడా ఆలోచించుకోకుండా పెళ్లి మండపంలో కూర్చున్న వసుమతి మనసులో ఎన్నో రకాల ఆలోచనల రైళ్లు పరిగెడుతూ ఉండేసరికి ఈలోపు ఉలిక్కిపాటుగా వచ్చాడు, తాళి కట్టాడు పృథ్వీ, తనతో తీసుకొచ్చాడు, ఇక్కడికి తెచ్చి వ్రతం అన్నాడు, అమ్మా నాన్నలు నోరు మూయించాడు, ఫస్ట్ నైట్ అన్నాడు, ఫిజికల్గా క్లోజ్ అవడానుకుంటే రాత్రంతా తనతో తన ఇష్టానికి విలువివ్వకుండా క్లోజ్ అవుతూనే ఉన్నాడు. ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం, ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. దాంతో కూర్చొని ఆలోచించుకుంటుంటే పృథ్వీ లేచి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనేసరికి లేచి వసు అలా దుప్పటి పృథ్వీ ముఖం మీద విసిరేసి వచ్చి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. వచ్చాక ఇలా ఇప్పుడు నా శరీరాన్ని సొంతం చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు నేను నీ కాళ్ళ దగ్గర పడుంటాను అనుకుంటున్నావా, నేనేమి నీతో ఒకరోజు కాపురం చేయను వసు, ప్రతిరోజు కాపురం చేస్తాను, మనకప్పుడే పిల్లలు వద్దని నేనే ఆపాను, లేదంటే నువ్వు ఇలాగే ప్రెగ్నెంట్ కూడా అయిపోయి పిల్లలు కూడా పుడతారు, ఇంత దాంట్లో ఈ ఇంట్లో నీకు అన్నీ ఉంటాయే నా ప్రేమతో సహా, నువ్వు గేటు బయటికి వెళ్ళే లో ఉండదు, ఒకవేళ నువ్వు వెళ్ళాలి అని అనుకున్నా నువ్వు మారాలి, నువ్వు మారావనే నమ్మకం నాకు రావాలి, అప్పుడు ఆలోచించుకుందాం, నిన్ను ఇలా ఉంచటం నాకు ఆనందం కాదు, నాకు సంబరం కాదు, నువ్వు కానీ ఇలా ఉండాలని నువ్వే చేసుకుంటున్నావు, నేను చెప్పేది నువ్వు విన్నంటావు, వినకుండా ఏదైనా ఎవరికైనా ఎలా తెలుస్తుంది అనేశాడు ఒకవైపున పృథ్వీ. ఆ తర్వాత పృథ్వీ కిందకు వస్తే వాళ్ళమ్మ రాత్రి అలా తొందర పడకుండా ఉండాల్సిందయ్యా, నీ కోడల్ని ఏం చెప్పి ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదమ్మా, నీ కొడుకు మృగమో రాక్షసుడో కాదనే నీకు తెలుసమ్మా, నీ కోడల్ని నేనేమి బాధ పెట్టలేదు, కొట్టలేదు, కొరకలేదు, హింసించలేదు, పెళ్ళంతో కాపురం చేయటం వచ్చినోడ్నే అమ్మ నేను కూడా అనేసరికి ఆవిడేం మాట్లాడలా. ఇలా రోజులు గడిచిపోతూ వీళ్ళ మధ్య కాలం కడిగిపోతోంది. ప్రతిరోజు పృథ్వీ ఆ అమ్మాయితో కాపురం చేయటం, ఆ అమ్మాయి అలా ప్రతిఘటిస్తూనే ఉండటం పృథ్వీకి చాలా బాధ అనిపించేదే. ఇష్టం లేకపోవటం, అసహ్యం అమ్మాయి మొహాన కనపడుతూ ఇంత దాంట్లో ఒకవైపున లక్ష్మికి బాధగా అనిపించేదే. అనిపించిన ఆవిడ మాత్రం ఇవేమీ పట్టించుకునేది కాదు. వసుమతికి ఆవిడ నోట్లో భోజనం తినిపించడం, వసుమతి నగలేసుకోమ్మా చీరలేసుకోమ్మా అంటాం, వసుమతి తినను అన్నా నువ్వు తినకపోతే నేను తిన్నానే
చాలా ప్రేమగా చూసుకునేది. అంతా దాంట్లో వసుమతికి ఆ ఇంట్లో బట్టలకు కొదవలేదు, నగులకు కొదవలేదు, చిటికేస్తే తినే తిండికి కొదవలేదు. అంతా దాంట్లో పృథ్వీ ప్రేమకు కొదవలేదు, పృథ్వీ ఇచ్చే సుఖానికి కొదవలేదు. ఆ అమ్మాయికి అసలు ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తున్న మనసులో వసుకి ప్రశాంతత లేదు. ఎంత దాంట్లో రోజులు నెలలుగా మారిపోయి మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ వచ్చి చూసి వెళ్తే వాళ్ళని రానిచ్చేవాడు పృథ్వీ. ఆ తర్వాత ఈ అమ్మాయిని మాత్రం బయటికి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ. అప్పటికే ఇక ఇదివరకు అరిచేది, ఇదివరకు గట్టిగా మాట్లాడేది వసు. ఈ మధ్య ఏమీ అంటల్లా. దాంతో మీ పెళ్ళై సంవత్సరం అయిందయ్యా, మొదటి పెళ్లి రోజు చేసుకోరా అని లక్ష్మి అడిగితే ఈ మధ్య అమ్మాయి మెత్తగా ఉంటుంది, చెప్పిన మాట వింటుంది అనిపిస్తుందిరా నాకు అన్న తర్వాత అవునమ్మా, రాత్రులు కూడా నన్ను తోసేయటం లేదు, నా ప్రేమ తనకు అర్థమవుతుంది, తన మనసును తాకుద్దనే అనుకుంటున్నాను. మీ అందరికీ తన కోపం కనపడుతోంది, నాకు ఒకప్పటి తన ప్రేమే కనపడుతోంది, తనలో నిన్ను చూసుకున్నానమ్మా నేను అనేసరికి వాళ్ళమ్మ ఏం మాట్లాడలా. ఈలోపు నువ్వేం వద్దులేమ్మా, నేనే ఏర్పాట్లు చేస్తానని పృథ్వీ ఆ అమ్మాయికి ఒకరోజు తను రింగిచ్చి చేసిన ప్రామిస్ చాలా కారణాల వల్ల తను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఈసారి చేసే ప్రామిస్ ఇప్పుడు తన ప్రేమను అడ్డుకునే వాళ్ళెవరూ తన లైఫ్లో లేరు కాబట్టి, రారు కాబట్టి ఈసారి శాశ్వతంగా నిలిచి ప్రామిస్ చెయ్యాలని టెర్రస్ అంతా డెకరేట్ చేయించి కళ్ళకు గంతలు కట్టి పైకి వసుని తీసుకొని వెళ్ళి బ్లైండ్ ఫోల్డ్స్ తీశాడు. చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ టెర్రస్ అంతా దాంట్లో వసు ఎలా రియాక్ట్ అవుద్దా, నిజంగా మారిందా లేదా అని లక్ష్మి గోడ పక్కన నుంచునేసరికి ఆ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చుని ఒకసారి నీకు చేసిన ప్రామిస్ నేను ఎన్నో కారణాలతో నిలబెట్టుకోలేకపోయాను, తప్పు అని తెలిసి కూడా తప్పక ఒక తప్పు చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు నేను నీకు చేసే ప్రమాణంలో మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను వసు అని లేచి నుంచోబోయాడు ఆ అమ్మాయికి ఉంగరం పెట్టి. ఈలోగా అక్కడున్న కేక్ అంతా చిందరవందర చేసి అక్కడున్నవన్నీ ఎత్తిపడేసి ఎందుకురా ఇంకా దిగజారిపోయి ఎంత నటిస్తావు, ఇప్పుడు నేనేమీ మాట్లాడటం లేదు, మౌనంగా ఉంటున్నాను, సైలెంట్గా ఉంటున్నానంటే నిన్ను యాక్సెప్ట్ చేశానని అర్థమా, నువ్వు నా దృష్టిలో ఏ రోజు నా ఒంటి మీద చెయ్యేశావో కాదు, ఏ రోజు నా మెళ్ళలో తాళి కట్టావో అప్పుడే చచ్చావురా, నీ పెళ్ళాంతో ఎప్పుడైతే నువ్వు పక్క పంచుకోవటం మీ ఊరొచ్చి నేను చూశానో ఆ క్షణమే చచ్చావురా, నువ్వు చచ్చిన శవంతో కాపురం చేస్తున్నాను, నీకు కావలసింది శారీరక కోరికలేగా, ఈ బాడీయేగా, రారా మీద పడి కోరికలు తీర్చుకో, నాకేమనిపిస్తుందో తెలుసా, ఒక అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి ఒక పురుగు నన్ను తాకుతుంది అనుకుంటున్నాను, నీ మూర్ఖత్వం, నీ శాడిజం, నీ మొండితనం, ఎలాగైనా ఒక ఆడదాని శరీరాన్ని సొంతం చేసుకోవాలనే నువ్వు పడే నీ కామ వాంఛ కనపడుతుంది తప్ప నీ ప్రేమ నాకు కనపట్టలేదు, నువ్వు అంటే నాకు అసహ్యం, ఏదో తాళి కట్టి బంధించాననో 4 గోడల మధ్య ఉంచేశాననో ఇంత ముద్ద పడేసి ఏదో 4 నగలు ఇంత బట్టలు పడేస్తున్నానని మా వాళ్ళని మాయ చేశానని నన్ను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన నీ ప్రేమ నిజమని నేను నమ్ముతాననుకుంటున్నావా, 6 ఏళ్ల ప్రేమ నటించావు, 3 ఏళ్ళు నా మొహం చూడటానికి రాలా, మళ్ళీ పెళ్ళాం చచ్చిందని కొత్త డ్రామా క్రియేట్ చేసుకొని వచ్చావు, జీవితంలో బ్రతికుండగా ఎప్పటికీ ఏ నాటికి నేను నిన్ను క్షమించను, నా జీవితంలో నీకు ఏ ప్లేసు ఇవ్వను అని ఆ అమ్మాయి అక్కడి నుంచి విసా వెళ్ళిపోయింది లోపలికి. అంతా దాంట్లో ఆవిడ అలా నుంచునేసరికి పృథ్వీ మోకాళ్ళ మీద కూర్చుని అసలు పేగులు తెగిపోయినాయా ఉన్నాయా అన్నట్టు ఏడుస్తుంటే ఆవిడ గుండె బద్దలైపోయింది. తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఏ తల్లికి ఏ బిడ్డల పట్ల కూడా అంత బాధ అనిపించదేమో, తప్పు చేయకుండా తన కొడుకు ఎవరో చేసిన తప్పుకి తాను శిక్ష అనుభవిస్తుంటే ఒక తల్లిగా ఆవిడ మనసు తట్టుకోలేకపోతోంది. అలా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు పృథ్వీ. ఆ తర్వాత తెల్లవారాక దిగి రూమ్లోకి వచ్చాడు. స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత వసు నుదురు మీద ముద్దు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొస్తానని
కిందకు వచ్చిన తర్వాత ఆవిడ చేతులు పట్టుకొని బాధపడుతున్నావా నాన్న అని అడిగితే, అమ్మ ఒక విషయం తెలుసా, ఒక రోజున నేను బ్రతకడానికి ఏ కారణం దొరకనప్పుడు దానికోసమే బ్రతికానమ్మా. ఏదో ఒక రోజుకి ప్రాణం పొడగట్టిపోకుండా నేను నా ప్రాణం అనే దీపానికి నూనెను పోసుకుంటూ బ్రతికిందే దానికోసం, దాన్ని కలవాలనే కలుస్తాననే నమ్మకంతో. అలాంటిదే ఈ రోజున అది నన్ను వద్దంటుందే. నేను చావనమ్మా, నేను చచ్చిపోయాననుకో అది విధవవుద్దే. తాళి కట్టానుగా, దాన్ని అలా చూడలేను, దానికి జరిగిన నిజం చెప్పలేను, చెప్పినా అది నమ్మే స్థితిలో లేదో. ఒకవేళ అది అంతా విన్న తర్వాత ఇందుకోసమే నన్ను వదిలేసావా, నువ్వు అందరిలాంటి వాడివే కదరా అంటే నా దగ్గర అది అడిగే ఏ ప్రశ్నకి సమాధానం లేదమ్మా. ఉంటాను, ఎంతకాలం నెట్టేసుకోగలనో అంతకాలం నెట్టేసుకుంటాను. రాత్రి అందగా పిల్లల్ని కన్నా నీ మీద అసహ్యంతోనే పుడతారు వాళ్ళనే. పర్లేదమ్మా, అదే నా బిడ్డ అనుకుంటాను అని వెళ్తున్నాను ఆఫీస్కని వెళ్ళిపోయాడు పృథ్వీ. ఆ తర్వాత ఇక మనసులో లేదు లక్ష్మికి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆవిడ కాసేపటి తర్వాత వసుమతి కిందకు వచ్చేసరికి, అమ్మ వసు అనేసరికి ఆవిడ వైపు చూసిందే. చూశాక ఆవిడ చేయి పట్టుకొని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి, ఎవరి మీద ప్రమాణం చేసి చెప్పినా నువ్వు నమ్మవు కదమ్మా, కాబట్టి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేను చెప్పేది నిజం అబద్ధం కాదు. నా కొడుకు నిన్ను మోసం చేయలేదు, నీకు ద్రోహం చేయలేదు, వాడు కిరాతకుడు కాదు, వాడి గుండెల్లో వడబాలనం బద్దలైపోతుంది, దావాలనాన్ని మింగిన ఆ శ్రీకృష్ణుడు లాంటి వాడమ్మా నా కొడుకు. వాడి గురించి నువ్వు తప్పుగా అనుకున్నావు. నీకు నేను జరిగిన విషయం చెప్తాను, నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో వసుమతి. ఒకటి, నేను చెప్పేది విన్న తర్వాత ఒక్క క్షణం నువ్వు వాడి స్థానంలో ఉండి ఆలోచించి నువ్వైతే ఏం చేసి ఉండేదానువో ఆ సిచ్యువేషన్లో నాకు చెప్పు. రెండోది, నువ్వు ఒక ఇంటికి ఆడపిల్లవేనని, మీ అమ్మా నాన్నలు మీ ఇద్దరు కూతుళ్ళనే కన్నారని, అదే సిచ్యువేషన్ మీ ఇంట్లో వస్తే మీకు తోడబుట్టిన వాడు ఉంటే ఎలా ఫేస్ చేస్తాడన్నది కూడా నువ్వు నాకు చెప్పాలి అని ఆవిడ చెప్పుకురావటం మొదలుపెట్టింది. మా అత్తమామల గురించి నీకు చెప్పాలమ్మా, వాళ్ళేమి కోడలు మెచ్చే అత్తమామలు కాదు, కోడల్ని మెచ్చే అత్తమామలు కాదు. మా ఆయన పేరు నీకు తెలుసు, నారాయణ. మొదటి నుంచి చాలా మెతక మనిషే. అమ్మ మాటన్నా చెల్లెలన్నా ఎక్కడా లేని ప్రేమ కారిపోద్ది. కాకపోతే నేను చాలా గట్టిదాన్నమ్మా. నా పుట్టింటి దగ్గర నుంచి నేను స్త్రీధనం నగలు బాగానే తెచ్చుకున్నాను. పైగా మా పుట్టింటి వాళ్ళు గట్టోళ్ళు. వేషాలు వేసి నన్ను కొట్టినా తిట్టినా ఎక్స్ట్రాలు చేసినా ఊరుకోరు. మా ఆయన నేను గట్టిగా మాట్లాడితే ఆగే హద్దుల్లోనే నేను ఉంచాను. మా ఆయనకి వాళ్ళ చెల్లెలు మందాకిని అంటే ఎంతో ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్నలు మా పెళ్ళయిన తర్వాత మా ఆడపడుచుకి పెళ్లి సంబంధాలు చూసి, ఎక్కడైనా మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి తల్లిదండ్రులు చేసేది, ఒకప్పుడు చేసింది, చెయ్యాల్సింది కూడా ఉన్న యావదాస్తిలో 30% కూతురికైతే 70% కొడుక్కి అనేది లెక్క. కానీ మా అత్తమామలు అతి ఓవర్ యాక్షన్కి వెళ్ళి కూతురు మీద ఉన్న అతి ప్రేమతో 50% ఆస్తి పెట్టి అదే ఊళ్ళో మా ఎదురింట్లోనే ఒక పనికి మాలిన చేతగాని వెధవకిచ్చి పెళ్లి చేసి కూతుర్ని తెచ్చి కాపురం పెట్టించుకున్నారు అదే ఊళ్ళో. ఆ తర్వాత నేను గర్భవతిని అయ్యాను. నేను గర్భవతిని అయిన తర్వాత వీళ్ళ అమ్మా నాన్నలు పుట్టికిమని చచ్చారు. చచ్చిన తర్వాత దరిద్రం వదిలిపోయింది అనుకున్నానమ్మా. నువ్వేమైనా అనుకో. వీళ్ళ నాన్న అనే మాటలు తట్టుకోలేక నేను, మా మామయ్య, ఇక వాడికి ఎంతో డబ్బు పిచ్చే, ఇక మా ఆయన వాళ్ళ అమ్మ, మా అత్త అనే మాటలు తట్టుకోలేక విరగడైపోయారు. పోతే అది కూతురికి దోచిపెట్టడం, వాడు దాన్ని వెనకేసుకురావటం తట్టుకోలేకపోయాను. కరెక్ట్గా నేను కడుపుతో ఉన్న టైంకే మా ఆడపడుచు మందాకిని కూడా కడుపుతో ఉంది. ఎక్కడైనా మా ఆయన నన్ను ప్రేమగా చూడాల్సింది పోయి మా ఆడపడుచుకి అయ్యని ఇయ్యని తీసుకెళ్ళి ఇస్తుంటే అప్పటి నుంచి నోరు పెట్టుకొని బ్రతకటం అలవాటు చేసుకొని ఆయన నోరు మూయించటం కూడా అలవాటు చేసుకున్నాను నేను. అలా మా పుట్టింటి దగ్గర నుంచే ఒక మనిషిని పిలిపించుకొని దగ్గర పెట్టుకొని, ఎవడ తెస్తాడు నాకు నువ్వు దాకా అని అడిగేసరికి గడగడలాడుతా ఇటు కూడా తీసుకొని వచ్చేవాడు. పళ్ళని అవని ఇవని సీమంతం చేయించుకున్నాను. మీ అమ్మ నాన్న
లేకపోతే పుట్టే వాళ్ళకి ఏం చేద్దామని ఆ తర్వాత నేను కొడుకుని కన్నానమ్మా. నా బంగారు తండ్రి, నా తొలి చూలో పంచప్రాణాలు పోసుకొని కన్నానా. ఎంత అందంగా ఉంటాడో నా కొడుకు నీకు చెప్పక్కర్లా. పృథ్వీ అని పేరు పెట్టుకున్నాను. మా ఆడపడుచు ఒక కూతుర్ని కందే, దాని పేరు మంజరి అని పెట్టుకుంది అదే. ఆ తర్వాత నాకు అసలు పిల్లల్ని కనాలని లేదు, నేను కనాలని అనుకోలా. కూతురు కావాలి కూతురు కావాలి, మా చెల్లెలు అత్తారింటికి వెళ్ళిపోయింది, నువ్వు కూతుర్ని కనాలని చెప్పా పెట్టకుండా వాడే బర్త్ కంట్రోల్ తీసేసి చీకట్లో నాతో కలిసి నన్ను గర్భవతిని చేసే పనికి మాల వెధవ కూతుర్ని కన్నాడు. ఆ తర్వాత దానికి కావ్య అని ఇతని పేరు పెట్టుకున్నాడు. నా కూతురికి సమానమైన వయసున్న కొడుకునే ఇతని చెల్లెలు మందాకిని కందే, వాడి పేరు అరుణ్ అని అది పెట్టుకుందే. పిల్లలు పుట్టంగానే మా ఆడపడుచు వచ్చి కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేద్దామని మా పృథ్వీకి దాని కూతురు మంజరినిచ్చే, అలాగే నా కూతురు కావ్యకి దాని కొడుకు అరుణ్నిచ్చి పెళ్లి చేద్దామంటే ఈ గాడిద, నా మొగుడు గాడిద మాట ఇవ్వబోయాడో. ఇవ్వబోతే నువ్వు ఆగవయ్యా, ముందు ఇచ్చావులే కానీ పెద్ద మగాడివి మాట. పెద్ద అయిన తర్వాత నీ కూతురికే నా కొడుకు నచ్చకపోవచ్చు, నీ కొడుకే నా కూతురు నచ్చకపోవచ్చు. చిన్నపిల్లలప్పుడు మాటలు పెద్ద అయిన తర్వాత ఉండవు. మనం అనుకొని అడ్డమైన వాళ్ళ మనసుల్లో నూరిపోసి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సెట్ అవ్వకపోతే మన మధ్య పగలెందుకు, అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చులే అని అప్పటికి నేను ఆపేశానమ్మా. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ చిన్నప్పటి నుంచే ఏ రోజు పృథ్వీని కావ్యని కలిపి పెంచాలనుకున్నా వాళ్ళ నాన్న గారాబంతో కావ్య అసలు చిన్నప్పటి నుంచి ఏమీ మాట్లాడదో, ఏం చెప్పినా వింటది, చాలా సైలెంట్గా ఉంటుంది. పృథ్వీ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటాడు. స్కూళ్ళు కూడా పృథ్వీది వేరే స్కూలు, కావ్య అరుణ్ అలాగే మంజరి ఒక స్కూల్లో చదువుకునేవాళ్ళు. కావ్య నేను అన్నయ్య స్కూల్కి వెళ్ళన్నా నేను బావతోనే చదువుకుంటా, నేను వదెన్తోనే చదువుకుంటానని అదే స్కూల్కి వెళ్తానని మొండికేస్తే వాళ్ళ నాన్న పోనీలేదు అని మేనల్లుడు మేనగోడలతో పాటు జాయిన్ చేసుకున్నాడు కావ్యని. పృథ్వీని నేను మంచి స్కూల్లో జాయిన్ చేసుకొని చదివించుకోవటం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచే మందాకిని కూతురు మంజరి ఒక కామ పిశాచే. బయటేసి 10 రోజులు కాకుండానే దానికి పృథ్వీ అందంగా ఉంటాడని వాడి మీద మోజుంది, మనసుంది. వాడికన్నా నెల రోజులే చిన్నదమ్మా అదే. చిన్నప్పటి నుంచి ఎంత దిగజారిపోయినా లేఖీ పనులంటే పృథ్వీ బట్టలు మార్చుకునేటప్పుడు నేను నిన్ను బట్టలు లేకుండా మంచం కింద దాక్కొని చూశానని, వాడు స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఉండి నిన్ను మొత్తం చూసేశానని, ఆ తర్వాత వాడు ఎక్కడుంటాడా వాడని వాడి ముందు లోనెక్కు బట్టలు వేసుకోవటం, వాడు పడుకుంటే కావాలని వాడి గదిలోనే బట్టలు మార్చుకోవటం, వాడి ముందు తొడల వరకు టవళ్ళు కట్టుకొని ఛాతీ వరకు టవళ్ళు కట్టుకొని నగ్న ప్రదర్శనలు చేయటం, కాలు జారి పడ్డట్టు వాడి మీద పట్టడం, వాడిని ముద్దులు పెట్టుకోవాలనుకోవటం, ఇలా కామంతో మోహంతో ఒక ఆడది దిగజారిపోయే పనులన్నీ అది చేస్తే పృథ్వీ 10th వచ్చేసరికి దాన్ని మెడబట్టుకొని బయటకు గెంటి పడేస్తూ ఉండేవాడు. ప్రేమించటానికి నువ్వు పనికిరావే, ప్రేమించాలంటే ఒక అమ్మాయి దేవతలా ఉండాలి, ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇక ఆ అమ్మాయి తప్ప మన జీవితంలో ఎవరికి ప్లేస్ లేదనిపించాలి. అలా నువ్వు నాకెప్పుడూ అనిపించలేదే, నిన్ను పెళ్లి చేసుకొని నేనేం చేయనే, నీ కామవాంఛలు తీర్చాలి అంటే కామసూత్రాల్ని తిరిగి ఒక 100 అధ్యాయాలు రాయాలి, నేనంత మగాడిని కాదులేవే అనేసి దాన్ని తోసిపడేస్తూ ఉండేవాడు. అదేంట్రా పెళ్లి చేసుకోవాలైతే రేపు చాలే ఊరుకొత్తా నువ్వు నీ సొల్లు అన్న తర్వాత పిల్లాన్ని నేను ఆ తర్వాత ఇంజనీరింగ్కి పంపించేశాను. నిన్ను వాడు ఇష్టపడుతున్నానని చెప్పిందే నాకు, నిన్ను చూసిన ఫస్ట్ రోజే నువ్వు నచ్చావని చెప్పిందే నాకు. ఆ తర్వాత ఇలా చదువు సాగిపోతూ మీ ఇద్దరి ప్రేమ గురించి రోజు ఫోన్ చేసి నాకు చెప్తూ చాలా సంతోషపడ్డాను. వాడైనా ఈ చండాలపు తిరుగుబోతు వాటిని చేసుకోకుండా వాడు బయట పడిపోతే కూతుర్ని అసలు ఎప్పుడూ వాళ్ళకిచ్చి చేద్దాం అనుకోలేదమ్మా. ఒక మంచి సంబంధం ఇచ్చి చేసేద్దాములే, పిల్లలిద్దరిని నాకు నచ్చినట్టు పెంచుకున్నాను, వాళ్ళ జీవితాలు నాకు నచ్చినట్టు తీర్చిదిద్దాలనే అనుకున్నాను. మీ అక్క కడుపుతో ఉందన్నప్పుడు ఆ తర్వాత పృథ్వీ రావటం తగ్గించాడు ఊరికే. మీ అక్కయ్యకి ఏదో వండించుకెళ్దామని చెప్పి పృథ్వీ వచ్చాడు. అప్పుడు మీ
పీజీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయినట్టుంది కదూ. అలా వచ్చినప్పుడు నేనన్నీ వండి సర్దుతూ ఉండగా మా ఆడపడుచు కూతుర్ని కొడుకుని తీసుకొచ్చి ఆ రోజు కుండ మార్పిడి సంబంధాలు అనుకున్నాం కదా అన్నయ్య, అటు ఇటు మార్చుకొని పెళ్లి చేసేద్దాము అనేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా అత్త, ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా? మీ అమ్మాయి మీద నాకు అసలు ఆ ఉద్దేశం ఆ ఊసు కల్లో కూడా లేదు. ఇన్నాళ్ళు సరదాగా అంటున్నావేమో అనుకున్నాను. దాన్ని చేసుకోక ఎవరిని చేసుకుంటావురా అనేపాటికే ఎవరిని చేసుకుంటాననే విషయం నీకు అనవసరం. ఒక అమ్మాయిని చూస్తే దేవతలా అనిపించాలి. ఆ దేవత నాకు దొరికిందే. తను ఎవరు ఏంటి అనేది ఇక్కడ అప్రస్తుతం. నా చదువు అయిపోయాక నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను. అసలు మంజరిని నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, నేను చేసుకోను. రే, నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని మందాకిని అంటే, నువ్వు ఎంతకైనా దిగజారుతావని ఏమైనా చేస్తావని తెలుసత్తా, అందుకే నీకు తన డీటెయిల్స్ అయితే నేను చెప్పలేదు. ఇంకో విషయం చెప్పనా, నువ్వేదో చేస్తావని భయపడిపోవటానికే నేను నీ మొగుడిని కాదు, నీ లంగాకి బొందులు ఎక్కించుకుంటూ నీ ఇంట్లో బట్టలు తుక్కుంటూ కూర్చోటానికి మగాడిని నేను. ఎక్కడ దేని దానికి ఇరిసి పడుకోబెడతాను. వీరభద్రస్వామి వస్తాడు నాలో నుంచి నన్ను రెచ్చగొడితే అనేసి ఆ తర్వాత వెళ్ళిపోయాడు పృథ్వీ. వెళ్ళిన పృథ్వీ చాలా పెద్ద తప్పు చేశాడమ్మా. వాడిని ఆపకుండా నేను తప్పే చేసేసానేమో ఆ రోజు. అది త్రాచుపాము లాంటిది. దాన్ని వీడు తోక తొక్కి వదిలినట్టు అయిపోయి అది బాగా పగ కక్ష పెంచేసుకుంది పృథ్వీ మీద, నా మీద. మీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, నువ్వు వెళ్ళి మాతో మాట్లాడి మమ్మల్ని తీసుకురమ్మనమన్నావంట. ఆ శాసగా పృథ్వీ బయలుదేరి వచ్చాడు. అక్కడికే మేము ఆలోచించుకుంటూ గుమ్మంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా పృథ్వీ అలా వచ్చి బ్యాగు దించాడో లేదో, కొడుకు వచ్చాడని ఆనందపడాలో, కూతురు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు, కనపట్టలేదని దిగులు పడాలో అర్థం కావట్లేదని ఆయన నేను కూర్చుండిపోయాం. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియట్లేదయ్యా. నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను కదరా. బీటెక్ వచ్చిన దగ్గర నుంచి ఏందో ఎక్స్ట్రా క్లాసులు అంటది, ఓవర్ క్లాసులు అంటది. మరి ఈ మధ్య ఒక 6 నెలల నుంచి అసలు ఇంటి పొట్టునే ఉండట్లేదు నాన్న. ఏం చేస్తుందో ఏందో నాకు అర్థం కావట్లా. 2 రోజుల నుంచి ఏ స్నేహితుల కొంపలకు పోయిందో ఏమో కానీ ఇంటికి కూడా రాలేదన్న తర్వాత నేను వెళ్ళి వెతుకొస్తానులేమ్మా, టెన్షన్ పడబాకనే పృథ్వీ వాళ్ళ నాన్న బండి తీసుకొని వెళ్ళబోయే లోపు మెళ్ళో దండలతో తాళి కట్టించుకొని ఆడపడుచు కొడుకు అరుణ్ని పెళ్లి చేసుకున్నానని వచ్చి గుమ్మం ముందు నుంచుంది నా కూతురు. నుంచునేసరికి అసలు అలా షాకులోకి వెళ్ళిపోయేసరికి నేను వెళ్ళి దాని మెళ్ళో తాళి పట్టుకున్నాను. ఎందుకు పట్టుకుంటావమ్మా నా మెళ్ళో తాళి? చిన్నప్పటి నుంచే బావ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఊరందరికీ తెలియాలని చెప్తున్నాను. మా బావతో నేను పక్క పంచుకుంటున్నాను. మా బావని తప్ప నేనెవరిని చేసుకోను. అన్నయ్య ఎటు మంజరిని చేసుకుంటానంటే నువ్వే వద్దని చెడగొట్టావని, దాని వెనక నీ హస్తం ఉందని నాకు తెలుసు. బావని నేను చేసుకుంటానన్నా కూడా నువ్వు చేసుకోనివ్వవు. బావని తప్ప నేనెవరిని చేసుకోలేను. ఎవరున్నా ఎవరు పోయినా బావే నా మొగుడు. అందుకే చేసుకొని తీసుకొచ్చాననేసరికి నేను తాళి తెంపేద్దాం అనుకున్నానమ్మా. నన్ను వెనక్కి ఒక్క తోపు తోసేసేసరికి పృథ్వీ దవడ పగలగొట్టేశాడు, దాంది వాడిది కూడాను. ఆ తర్వాత మా ఆయన మాట్లాడబోతే నోరు ముయ్యమన్నాను నేను. ఆ తర్వాత దాన్ని తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో రోజులు లేదమ్మా, కరెక్ట్గా 3 రోజులు. ఈలోపు నేను ఈయన్ని అసలు ఇక్కడ ఉండొద్దని, అది సచ్చిందని పిల్లాడితో పాటు సిటీకి వెళ్ళిపోయి పిల్లాడికి పెళ్లి చేసి అక్కడే పడుందామని నేను అనే లోపు తుక్కు కింద దీని ఎముకల్లో సున్నం రాలిందాకా తన్నే దీన్ని వెళ్ళి సగం ఆస్తి పెట్టించుకురమ్మనమని గెంటేశారు. గెంటేపాటికి వచ్చి ఆస్తి రాయమంటే, దీనికి నువ్వు ఆస్తి రాసావంటే సగం నేను ఊరుకోను, నేను చస్తానని కూర్చున్నాను నేను. మా ఆయన ఏంటిదంతా అని చెల్లెల్ని అడిగితే, నీ కూతురేమైనా భూలోక రంభ, పెళ్ళికి ముందే మా వాడితో కాలు జారి ఎప్పటి నుంచో చెడిపోయిన తిరుగుబోద్దైతే ఇది, ఊడికినే ఎవడేలుకుంటాడు రాయ్ అనేసరికి నేను వాగుతున్నా వినిపించుకోకుండా సగం ఆస్తి రాసిచ్చేశాడు పృథ్వీ వాళ్ళ నాన్న. ఆ తర్వాత అదే అలా కాపురానికి వెళ్ళిందో లేదో, మళ్ళీ ఒక 4 రోజుల్లో ఉన్నాస్తంతా అమ్మేవయ్యా, ఇక మనం వెళ్ళిపోతామని నేనంటే
కూతుర్నే నగలేసి డెకరేట్ చేసి మా ఇంటికి తీసుకొచ్చింది మందాకినే. ఏంటి యాషాలు అని నేను అనేపాటికి, అదేంటి పృథ్వీకి మంజరినిచ్చి పెళ్లి చేద్దామని వచ్చాననేసరికి, నేనా కల్లో అయినా దీన్ని నేను చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? దీన్ని నేను చేసుకున్నా దీన్ని ముట్టుకొని కాపురం చేస్తాను అనుకుంటున్నావా? దీంతో నేను కాపురం చేయాలన్నా నాకు ఫీలింగ్స్ రావు. నా దేవతను తలుచుకుంటా కాపురం చేయాలి. దీంతో బతుకున్నంతకాలం దీన్ని తాక్కుండా ఉంచేయాల్సి వస్తుంది. నేను దీన్ని చేసుకోవటం ఏంటి ఫూలిష్నెస్గా అనేపాటికి, నేను అంత ఇదైన దానివి సగమాస్తి పెట్టించుకురమ్మనమని ఎలా పంపావే అన్నాక, నీ కూతురు నా కాళ్ళ కింద ఉండాలి, ఆ విషయం మర్చిపోకనేసరికి కోపంతో దాని కూతుర్ని పృథ్వీ, దాన్ని నేను 4 దెబ్బలేసి గెంటేసా. మళ్ళీ మేము రెండోసారి త్రాచుని తోక తొక్కి వదిలాము. అలా వెళ్ళిన అది మెదలకుండా ఉంటే పొరపాటు. ఒక రోజున వాడెంత దారుణంగా కొట్టాడంటే, దాన్నమ్మ ఆడదాని వైపోయావు, ఆడజన్మ ఎత్తావు, చెప్పుకోరాని భాగాల్లో కూడా వాతలు పెట్టి సిగరెట్లతో కాల్చే వాళ్ళు దాన్ని కుక్కని కొట్టినట్టు కొట్టడం అనేది చాలా చిన్న విషయం కావ్యని అలా కొట్టి అరుణ్ గాడు తీసుకొచ్చి వీధిలో నుంచోబెట్టేసరికి అందరం వెళ్ళి నుంచునేసరికి మా అక్కని పెళ్లి చేసుకోనంటావా అనే వాడు పృథ్వీ కాలర్ పట్టుకుంటే నా కాలరే పట్టుకుంటావా అనే పృథ్వీ వాడిని చితక్కొట్టేశాడు. నీ చెల్లెల్ని నేను ఏలుకోవాలి అంటే నువ్వు నా అక్కని పెళ్లి చేసుకోవాలంటే పిచ్చోళ్ళకి చెప్పరా, వింటారేమో కబుర్లో. నువ్వు దాన్ని ఏలుకుంటావో వదిలేసుకుంటావో అది నీకు దానికి సంబంధించిన విషయం. నేను ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పాను, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న వస్తావా, నువ్వు రా, లేదంటే ఇక్కడే నీ దినం చేసుకో, అమ్మ నువ్వు నేను వెళ్ళిపోదాం పదా అని నా కొడుకు మాట్లాడుతూ ఉండగానే, హలో మిస్టర్ పృథ్వీ గారు, ఒక్కసారి గుడి వెనక నాసామి అని నేను తీసిన టైటిల్ మూవీ చూడండి. నీ చెల్లెలు వయసుకు వచ్చిన దగ్గర నుంచే నాతో పక్క పంచుకుంటుందిరా. ఎన్ని హోటల్స్కి వెళ్ళామో, ఎన్ని హోటల్ రూమ్స్లో అది నాతో ఎలా క్లోజ్ అయిందో, దాని ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో, నేను కామసూత్ర బుక్లో ఉన్న ఎలా దాంతో క్లోజ్ అయ్యానో నువ్వు ఒకసారి అవన్నీ చూసుకుందో కానీ దామ్మా అనే వాడు ఒకవైపున ఫోన్ ఇసిరేసేసరికి, పరువుగా బ్రతికినవాడు కదమ్మా పృథ్వీ వాళ్ళ నాన్న, మాకేమున్నా ఏమి లేకపోయినా ఊళ్ళో దాన ధర్మాలు మంచి పనులు చేసే వంశానికో పరువు, ఇంటి పేరుకో విలువ ఉన్నాయే. అలాంటిదే నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోనంటే నీకు కరెక్ట్గా నేను 1/2 గంట టైం ఇస్తాను. ఈలోపు నువ్వు రాకపోతే తెర కూడా తెప్పించానురా. ఈ పెన్ డ్రైవ్ నిండా నీ చెల్లెలు బట్టలు లేకుండా ఉన్న వీడియోలు నాతో క్లోజ్ అయినయే ఉన్నాయి. దేశీ వీడియోలు అంటే చాలామందికి ఇష్టం కదా, లైవ్ వేస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, హెచ్డి క్లారిటీలో ఉన్నాయి నా దగ్గర వీడియోలు అనేపాటికి పృథ్వీ అలా నుంచుండిపోతే వాళ్ళ నాన్న ఆ వీడియోలు తీసుకొచ్చి చూసి, ఆయన వల్ల కాలేదు, నేను పిల్లాడు కూడా నిజమా కాదా అని చూస్తే ఇది బట్టలు లేకుండా వాడితో క్లోజ్ అవటం, ఎప్పటి నుంచో ఇది అవటం అన్నీ వాడు పిన్ను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వాళ్ళు ప్రూఫ్ల కింద తీసుకొని ఉంచుకున్నారు. మన బంగారం మంచిదైతే ఒకళ్ళని అనాల్సిన అవసరం ఏముందే? అంతా దాంట్లో వాడు ఊళ్ళో వాళ్ళందరి ముందు నీ చెల్లెలు నగ్న ప్రదర్శన చేయిస్తాను, నాదేం పోయిందిరా మగాడినే, నేను బట్టలు ఇప్పుకోనైనా ఊరంతా తిరగగలను, నీ చెల్లెలు అలా తిరిగితే రేపటి నుంచి నీ చెల్లెల్ని ప్రతి ఒక్కడు గంటకొస్తావా అరగంటకొస్తావా అని పిలవడు. మామ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు అయింది, 10 నిమిషాల్లో నీ కొడుకు మా అక్క మెళ్ళలో తాళి కట్టకపోతే నీ కూతురు గదిలోకి గంటల లెక్కన మగాళ్ళని పంపిస్తాను, ఏం చేస్తావు అనేసరికి వాళ్ళ నాన్న పృథ్వీ కాళ్ళు పట్టుకున్నాడు. నాన్న అంటే, నేను చచ్చిపోతానయ్యా, చిన్నప్పటి నుంచి దానికి ఓణీలు ఇచ్చిన దగ్గర నుంచే మీ అమ్మే నువ్వు చూడకూడదని దాన్ని జాగ్రత్తగా ఉంచేదే, అలాంటిది ఇవాళ ఊరంతా దాన్ని చూడటం అంటే రేపటి నుంచి వీడి కూతురేరా వీడి చెల్లులేలా అంటే నేను తట్టుకోలేనయ్యా, నీకు దండం పెడతాను, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ముట్టుకోలేదు, ఆ అమ్మాయి పవిత్రంగా ఉందే, నిన్ను కాకపోయినా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటుంది, ఇప్పుడు నువ్వు దాని మెళ్ళో తాళి కట్టకపోతే ఈ విషయం
విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే మన పరువు పది పృథ్వీ, దాన్ని మనింటి ఆడపిల్ల ఊరంతా దాన్ని చూస్తారు, నెట్లో పెడితే కోట్ల మంది చూస్తారయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానని మా ఆయన అన్న తర్వాత ఎంతైనా వాడితో పాటు తర్వాత పుట్టింది అనేది తీసేస్తే ఇంటి ఆడపిల్లమ్మ. మేము చాలా రోషంగా పౌరుషంగా బ్రతికిన మనుషులం. ఊళ్ళో ఉన్న గాలి విధవలందరి ముందు దాని శరీరాన్ని వాడు తాకట్టు పెట్టలేక ఆ రోజున నా తప్పు ఉందేమో, నేను నీ గురించి ఆలోచించలేదు. ఆ క్షణానికి ఆ క్షణం నేను ఒక ఆడపిల్లని కన్న తల్లినే, దాన్ని నగ్నంగా 4 వీధులు వాళ్ళు చూసి దాని గురించి కమెంట్లు చేయాలి అనుకోలేదు. అప్పటికే ఆగలేక వాడితో కులికిందంట. కులికి వాడిని వదిలి ఇంకొకడిని చేసుకోనంది. తిరుగుబోద్దాన్ని కన్నారు, పెంచటం రాలేదని మా గురించి చాలా బ్యాడ్ టాక్స్ బయలుదేరిపోయినాయి. దాంతో నేను కూడా ఏం మాట్లాడకపోయేసరికి వాళ్ళ నాన్న చచ్చిపోతానని పురుగుల మందు డబ్బా తీసుకున్నాడు. దాంతో చేసుకుంటాను ఆపే నువ్వనే వాడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉండగా 10, 9, 8, 7 అని బెదిరిస్తూ ఉండగా పృథ్వీ మంజరి మెళ్ళో తాళి కట్టాడు. వాడు పెళ్లి చేసుకోవటానికి కారణం ఇదమ్మా. ఏదో చెల్లెల మీద ప్రేమతోనో చెల్లెలు అడిగిందనో అమ్మ కోసమో నాన్న కోసమో వాడు చేసుకోలేదమ్మా. నువ్వు విన్న మాట తప్పు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ వాడెంత నరకం అనుభవించాడంటే దాని మెళ్ళో తాళి కట్టి ఒకవైపున అది వాడిని కాపురం చేయమంటాం, వచ్చి గదిలోకి సుఖపెట్టమంటాం. వాడు దాన్ని గోడకేసి కొట్టే వాడి తలకాయ గోడలకేసి కొట్టుకొని నీకు చెప్పమంటే చెప్పలేనని చెప్పి నీకు ద్రోహం చేశానని నీ ముందు దిగజారిపోలేనని వాడు అనుభవించిన నరకం ఒక తల్లిగా నాకే తెలుసు. నీకు ఫోన్ చేసి నువ్వు హలో హలో అంటున్నప్పుడు నీ గొంతు వింటూ నీకు వినపడలేదా అమ్మ మా ఫ్యాన్ సౌండ్లో? వాడు నీతో నిజం చెప్పలేక నా బిడ్డ ఎంత నరకం పడ్డాడో నేనే సాక్ష్యం దానికి. ఆ తర్వాత దాని ఒంటి మీద చెయ్యేసి మా వాడు కోరికలు తీర్చట్లేదని ఓపెన్గానమ్మా ఇంటి తలుపులు బెడ్రూమ్ తలుపులు తీసే ఒకవైపున మందాకిని కొడుకు, ఇక నా కూతురి మొగుడు దాంతో ఓపెన్గా పక్క పంచుకోవటం మొదలుపెట్టాడు. ఊళ్ళో ఉన్న ముసలోళ్ళందరినీ పిలిచి మందాకిని ఫ్రీ షో అని అందరికీ చూపించడం మొదలుపెట్టింది. మా ఆయన వెళ్ళి తలుపులు మూసుకొచ్చుకునే కాడికి వ్యవహారం వచ్చేసిందే. ఆ తర్వాత వచ్చి వాళ్ళ నాన్న నీకు దండం పెడతాన్రా, నువ్వు దాని ఒంటి మీదంట చెయ్యయ్యా అంటే నాన్న నాకు దాన్ని చూస్తే ఫీలింగ్స్ రావట్లేదు. నువ్వు మగాడివే కదా నాన్న, ఒక ఆడదాంతో ఫీలింగ్స్ రాకుండా ఎలా కలుస్తారు? బిళ్ళలు వేసుకోయ్యా, మనసు చంపుకోయ్యా అన్న తర్వాత వాడు ఆ పని చేయలేకపోయాడమ్మా. గదిలోకి వెళ్ళినా వాడి శరీరంలో ఏ స్పందనలు లేవు. తల్లిని ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి, నీకు అబద్ధం ఆడకూడదమ్మా. వాడు ఆ క్షణం ఏం చేశాడో తెలుసా? వాడు ల్యాప్టాప్ నిండా నీ ఫోటోలే, ఫోన్ నిండా నీ ఫోటోలే, నీ ఫోటో చూసేవాడు. కళ్ళు మూసుకొని వెళ్ళి దాంతో దాని శరీరాన్ని సుఖపెట్టి వచ్చేవాడు. వచ్చానన్నావుగా, చూశానన్నావుగా కిటికీలో నుంచే, నా కొడుకు కళ్ళు తెరుచుకొనే దాంతో కాపురం చేస్తున్నాడా అమ్మా అనేసరికి తల దించేసుకుంది. అంతా దాంట్లో వసు. చూసావా, చెప్పలేకపోయావో, వాడు ఇలాగేనమ్మా దాంతో చేసింది కాపురం. వాడిని వాడు చంపేసుకుంటూ ప్రతిరోజు చెల్లెల కోసం మా కోసం పరువు కోసం చస్తూ బ్రతికాడు. అలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున మళ్ళీ వాడు పిల్లలు లేకుండా ఏదో కాండోమ్స్ వాడుతున్నాడని దానికి పిల్లలు కావాలని మళ్ళీ వచ్చి నా కూతురు నా కొడుకు దగ్గర నువ్వు తనకంట కడుపు చేయి అన్నయ్య, నువ్వు చెయ్యకపోవటం వల్ల బావ నాకు వచ్చిన ప్రతి కడుపు పోయిందాకా నన్ను కొట్టి మరీ అత్త బావ కలిసి కడుపు తీసేయించుతున్నారు. నా కడుపు వచ్చి పిల్లలు పుడితే నా మొగుడు మారతాడనే నమ్మకం ఉందంటే మా పృథ్వీ తలుపు వేసేసుకున్నాడు. లోపలికి వెళ్ళే రోజు వచ్చి 6 నెలలు వేధించిందమ్మా నా కొడుకునే. దాంతో ఒక రోజున లాగి చెంప మీద కొట్టాడు నా కూతుర్నే నా కొడుకు. ఈ ఎంతకాలం నేను చావకుండా బ్రతికిందే అమ్మ, నీకు చెప్పాను. ఏదో ఒక రోజు నా దేవత నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అది సెకండ్ ఛాన్స్ తీసుకో, దాని మీద నాకు నమ్మకం ఉందే. నేను వెళ్ళే పరిస్థితి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కాళ్ళు పట్టుకుంటానమ్మా. దాని జీవితంలో ఇంకొకడు ఉండటమంటూ జరిగితే నేను భరించలేను, సహించలేను అన్న తర్వాత నువ్వు ముందు ఇక్కడ వదిన కడుపు చేయమనమంటే జరిగిపోయిన విషయాలు మాట్లాడతావేంట్రా? నేను చెప్పేది వినిపించుకోకుండా ముందు
ముందు వదిన్ని తల్లించే, మిగతా వాగుడు ఆపు అని నా కూతురికి ఎంత గొంతు లేసింది అనుకుంటున్నావమ్మా. దాన్ని కుక్కను కొట్టినట్టు దాని మొగుడు కొట్టినా. దాంతో నా కొడుకు దవడలు వాయించేసే రాఖీ కట్టిన రోజున అవి కావాలి ఈ కావాలని అడిగితే ఇప్పించాను కదే. నా బతికే అడిగేశావేంటే నీతి మాలిందానా. ఎంత సిగ్గు విడిచిన దానివి కాకపోతే ఒక అమ్మాయిని నేను ప్రేమించానో, 2 ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారో, నేను వాడు నీతో ఉండేదానికన్నా ఎక్కువ చనువుగా ఉన్నా ఏ రోజు నాతో లిప్ కిస్ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు ఆ అమ్మాయి. అలాంటిదే నువ్వు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాడితో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కులికానని చెప్పిన రోజే నువ్వు చచ్చావు కదే. నీతి జాతి లేనిదానా. పైగా నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత వాడు కుక్కను కొట్టినట్టు కొట్టాడుగా. అప్పుడైనా నువ్వు వచ్చి విడాకులు ఇచ్చుంటే రాజసంగా నాకు తెలిసిన బోల్డంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడినిగా. కాదు, మళ్ళీ వాడే కావాలని వాడు కుక్కను కొట్టినట్టు కొట్టిన ఆస్తి మళ్ళీ సగం తీసుకొని వెళ్ళి వాళ్ళ పరం చేసి వచ్చావు. చిన్నప్పుడు నువ్వెప్పుడైనా బట్టలు మార్చుకుంటున్నప్పుడు నేను పక్క నుంచి వెళ్తే అయ్యో అన్నయ్య అనే డోర్లు మూసేసుకునేదానివి. ఇవాళ నీ బ్రతుకు వేస్ట్ కన్నా హీనం చేశాడు కదే వాడు నీతో పక్క పంచుకోవటం ఈ ఊళ్ళో చూడని మగాడున్నాడా. వీధిలో పడి తిరుగుతున్నాను అనుకుంటున్నావు, పరుగుగల వెళ్ళాలని అనుకుంటున్నావా. ఏ మగాడైనా బట్టలు వేసుకున్న నిన్ను చూస్తున్నాడు అనుకుంటున్నావా. బట్టలు లేని నిన్నే చూసి ఇదంతా దిగజారిపోయిన ఆడదరా, వాడితో పాటు కులికిందిరా. అవకాశం ఉంటే మనము చెయ్యేద్దామని ఎంతమంది చూస్తున్నారో తెలుసా. నీ వీడియోలు ఎవడు చూడలేదే. నీ మామ చూశాడు, నీ అత్త చూసింది, నీ మొగుడు ఫ్రెండ్స్ అని అందరికీ చూపించాడు, నాన్న చూశాడు, నేను చూశాను. ఇంకా నీకు ఒక శీలం ఉందా, నీదొక బ్రతుక. అంతా దాంట్లో నువ్వు నిజంగా పుట్టింటి మేలు కోరేదానివైతే నా బ్రతుకు ఇలా చేసి ఇంకా నువ్వు మారని వాడి కోసం తాపత్రయపడాలనుకోవే. ఏదన్నా తాగి ఎప్పుడో చచ్చుండేదానివే. భారమైన ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావే. నేనెందుకు ఊరుకుంటున్నానో సహిస్తున్నానో తెలుసా. నువ్వేదో ఒక రోజుకే పోతావేమో, ఈ ఊరు నుంచి పోదామని చెప్పే. మీ నాన్నను కూడా తీసుకొని వెళ్ళిపోవే. మిగతా ఆస్తి కూడా రాయించేసుకో మీ నాన్నతో. అమ్మని తీసుకొని వెళ్ళిపోయే. నాకు ఉద్యోగం ఉన్నా చాలు, ఆ పిచ్చిది నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. వెళ్ళి దాని కాళ్ళు పట్టుకునైనా అక్కడే బ్రతికేస్తాను నేను అన్నాడమ్మా నా కొడుకు. అన్న తర్వాత ఏమనుకుందో ఏమో, వీడన్న మాటలే కానీ, లేదా వెళ్ళి వాడు మారతాడా మారడా అని అనుకున్న మాటే కానీ వాడిని నువ్వు మారవా అని అడిగితే, కుక్కను అనుభవించినట్టు నిన్ను అనుభవించడానికి చేసుకున్నాను, నేను మారేదేంటే అని వాడు కొట్టేసరికి వెళ్ళి ఉరిపోసుకుందే. అది ఉరిపోసుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి పృథ్వీ వాళ్ళ నాన్న కూతుర్ని దింపి శవాన్ని అలా పడుకోబెట్టి కూతురు మీద పడే, కూతుళ్ళంటే ఇష్టాలు ఓవర్గా పెంచుకుంటారుగా అమ్మ, గుండాగి సచ్చాడు. పోయారులే మనమని చెప్పి వీళ్ళిద్దరికీ తలకొరుగులు పెట్టి వచ్చిన తర్వాత పృథ్వీని కడుపు చేయమనమని పిల్లల్ని కనమని మళ్ళీ రొదన మొదలుపెట్టారు. వాడు ఆ మాట వినట్లేదనేసరికి వాడిని ఎదురికి బెదిరించిన వీళ్ళు ఆ మాటను నిజం చేస్తూ నా కూతురు చచ్చిపోయిన తర్వాత దాంతో వాడు శారీరకంగా కలిసినయే దాన్ని స్నానం చేస్తున్నప్పుడు ఉన్న వీడియోలు మొత్తం ఊళ్ళో వాళ్ళకు వదిలేశాడు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా వీడి చెల్లిలేరా, ఏమున్నాయిరా దాని పుట్టుమచ్చలు, ఏమున్నాయిరా దాని శరీర భాగాలనే పోయిన దాన్ని గురించి కూడా అసహ్యంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. దాని శవాన్ని పాతేస్తే తీసి వీళ్ళు కోరికలు తీర్చుకునే వాళ్ళేమోనమ్మా, అగ్నిలో వేసి కాల్చేశాం కదా, కాబట్టి చివరికి ఆడదానికి ఆడదే శత్రువు అని ఎంతమంది ఆడపిల్లల కన్నా తల్లులు, కాబోయే పిల్లల్ని కనబోయే అమ్మలు కూడా నా కూతురు శరీరం గురించి మాట్లాడుకున్న వాళ్ళే. విసిగిపోయాడు, విరక్తి కలిగింది. దాంతోనే ఒక రోజున దాని దగ్గరికి వెళ్తే నువ్వు గదిలోకి రా సుఖపెట్టు అంది. వెళ్ళాడు, సుఖపెట్టాడు. మీ వాళ్ళందరినీ పిలువు భోజనానికి, ఇంకా ఎవరున్నారని ఎందుకు మనకి గొడవలు అనేసరికి దాని అమ్మ బాబు దాని తమ్ముడు ఇక్కడికి వచ్చారు, నన్ను వండి పెట్టమన్నాడు. వండేటప్పుడే ఎంతైనా వ్యవసాయదారులంగా అమ్మ పురుగుల మందు ఉంది, అన్నిట్లో కలిపేశాడు. ఆ పురుగుల మందు పెట్టిన ఆహారం తిని కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకొని చచ్చి ఊరుకున్నారు. ఆ తరువాత
మా అబ్బాయి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోవాలనుకోలేదమ్మా. గ్యాస్ సిలిండర్లు లీక్ చేసేసి లోపలంతా పెట్రోల్ పోసి బయటకు వచ్చే అగ్గిపుల్ల గీసేశాడు. వాళ్ళ 4 శవాలు ఆ ఇంటితో పాటు దహనం అయిపోయినాయి. తీరా తెలిసిన విషయం ఏంటంటే మా ఆయన మాకు కూడా చెప్పకుండా మిగతా సగమాస్తి కూడాను చెల్లెలు అడిగిందని కూతుర్నే బాగా చూసుకుంటామన్నారని వాళ్ళకి పెట్టేశాడు అనే. ఆ ఆస్తిలో నుంచి మాకు చిల్లిగవ్వ కూడా వెనక్కి రాలేదమ్మా. ఇక ఆస్తి అంతా కూడా పోయిన మా ఆడపడుచు మొగుడికి వాడి తరపు దాయాదులుంటే వాళ్ళకి వెళ్ళిపోయిందే. ఆస్తి మీద ఆశ వదిలేసాం. నిన్ను చూడాలనే వాడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. ఊపిరి దక్కిందే. నేను తాళి తెంచేసి ఊరుకున్నానమ్మా. దరిద్రం వదిలిపోయిందనే. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండకూడదని కరెక్ట్గా మేము బయలుదేరబోయేటప్పుడు నా పుట్టింటి దగ్గర నుంచి ఒక కబురు వచ్చిందే. మా వాళ్ళు నాకు ఇచ్చిన కొద్దిపాటి పొలంలోనే చాలా విలువైన లోహం ఏదో పడింది అనే. దాంతో వెళ్ళేపాటికే కంపెనీల వాళ్ళు వచ్చే కాంట్రాక్ట్ రాయించుకున్నారు. పృథ్వీతో సంతకం పెట్టాడు. ఆ తర్వాత నా కొడుక్కి నా స్త్రీధనం వల్ల 4 రూపాయలు కలిసి వచ్చినాయి. ఆ తర్వాత సిటీకి వచ్చాక నిన్ను కలవాలనే వాడు చాలా తాపత్రయపడ్డాడు. కలిశాడు. మీ ఎవరు వాడు చెప్పేది వినలేదు. వినాలని కూడా అనుకోలేదు. వాడికి కనీసం చెప్పుకునే అవకాశం కూడా నువ్వు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇవ్వలేదమ్మా. అంతా దాంట్లో 6 సంవత్సరాల ప్రేమలో నువ్వు వాడిని నమ్మింది, అర్థం చేసుకుందే ఎంత అనేది నీకే తెలియాలి. వాడి వైపు సపోర్ట్ చేయటానికే, వాడి వైపు మాట్లాడటానికి ఎవ్వరూ లేనప్పుడు వాడిని నువ్వు నిజంగా నమ్మితే ఆ రోజు నీ కళ్ళతో నువ్వు చూసినా సరే వాడిని నిలదీసి అడిగి ఉండాలి. కానీ వాడేం చెప్పినా నేను నమ్మను అనేసారు మీ ఇంట్లో వాళ్ళు. వాడి మీద పంతంతో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నిన్ను వదులుకోలేక, నీ మీద ఉన్న ప్రేమని చంపుకోలేకే నీ మెళ్ళో తాళి కట్టాడు. ప్రేమతో నిన్ను మార్చుకోవాలని నీకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ మాటలన్నీ నీకు చెప్తే నీ చెల్లెల కోసం నువ్వు నన్ను మోసం చేయొచ్చా, ద్రోహం చేయొచ్చా అని నువ్వు అనొచ్చు. ఆ జరిగిన దానిలో నా తప్పు కూడా ఉంది, నన్ను క్షమించమ్మా అని ఆవిడ కాళ్ళు పట్టుకొని, ఆ రోజు నా కూతురు నడివీధిలో నగ్నంగా నలుగురు ముందు దిగజారిపోయిన ఒక వేసి అవ్వకూడదు అనుకున్నానమ్మా. దాంతోనే నీ గురించి ఆలోచించలేదు, నా కూతురు బ్రతుకు గురించి ఆలోచించి నా కొడుకు గొంతు కోసాను. నా కొడుకుని ప్రేమించిన ఒక ఆడపిల్ల ఏమైపోద్దా అనే భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మేము ఆలోచించలేకపోయామమ్మా అనేసరికి అత్తయ్య అనే ఆ వంగి ఆవిడ చేతులు పట్టుకుంది. వసుమతే, మీరలా అనొద్దు, నేనే పెద్ద తప్పు చేశాను. ఒక్కసారైనా తను చెప్పేది వినుండాల్సిందే, అర్థం చేసుకొని ఉండాల్సిందే. 6 సంవత్సరాలు ప్రేమించినప్పుడు ఎన్నోసార్లు శారీరకంగా నాతోనే తను క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లు వచ్చినాయి. మేమిద్దరం ఒంటరిగా ఉన్న సందర్భాలు వచ్చినాయి. అన్నాళ్లలో నాతోనే తొందరపడని వాడు ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడో నాకన్నా అందగత్తెలు, డబ్బున్న వాళ్ళు చాలామంది చెప్పారు కదా. వాళ్ళందరినీ కాదని నాతోనే లవ్ గేమ్ ఎందుకు ప్లే చేశాడని ఆలోచించలేకపోయాను. మా అమ్మ నాన్న నాకన్నా మూర్ఖులు, మా అక్క బావ పనికి మాలిన మంద కాబట్టే వాళ్ళు ఆలోచించలేదు. నేను ఆ రోజు ఆగున్నా పోయేదే. తనంత బాధలో ఇబ్బందిలో ఉన్నప్పుడు తనకు తోడుండాల్సిన నేను కూడా తన చెయ్యి వదిలేసే తప్పు చేశాను అత్తయ్య, చాలా పెద్ద తప్పు అనేసరికి ఆవిడ మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని ఉందమ్మా అని లోపలికి వెళ్ళిపోయి ఆ రోజు ఆవిడ మనసు చాలా ప్రశాంతపడి ఆవిడ పడుకుందే. గదిలోకి వెళ్ళిన వసు చాలా ఆలోచించింది. పృథ్వీ గురించి చాలా బాధపడింది. ఆ రోజు చాలా లేటుగా పృథ్వీ ఇంటికి వచ్చాడు. వచ్చి గదిలోకి వెళ్ళేసరికి గదంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించున్నాయి. అమ్మ డెకరేట్ చేయించినట్టుంది అని ఎక్కడికి వెళ్ళిందని వసు అంటూ ఉండగా వెనక నుంచే తనకిష్టమైన చీర కట్టుకొని వసుమతి పృథ్వీని గట్టిగా కౌగిలించుకుంది. ముందుకు తిరిగి ఏమైంది అని అడిగేసరికి అత్తయ్య గారు నాకు అన్నీ చెప్పారు. చాలా మూర్ఖంగా పశువులా బిహేవ్ చేశాను. నీ మనసు తెలిసి కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకు నిజమైన అవసరం వచ్చినప్పుడు నీ పక్కన నేను తోడుండాల్సింది పోయే, నేనున్నానని నీకు బలాన్ని ఇవ్వాల్సింది పోయే, కనీసం నేను ఏంటి అనే విషయం అడిగినా పోయేదే. వన్ సైడెడ్గా ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నాను. నీ పొజిషన్లో నేనే ఉండుంటే, మా అమ్మ నాన్నలే మీ అమ్మ నాన్నల స్థానంలో ఉండుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం
గాయాలు ఇంకా బలీయంగా ఉండేదే. తప్పు నీ విషయంలో జరిగిందన్నట్టు నేనే పెద్ద తప్పు చేసేసి నిన్ను నిందించాను, నీ మీద నమ్మక ద్రోహి అనే ముద్ర వేశాను, నన్ను క్షమించు, నేను చాలా మాటలు మాట్లాడి నీ మనసు తూట్లు పొడిచానని కాళ్ళు పట్టేసుకుంది పృథ్వీ. వసుమతి, నీ మనసు నాకు తెలుసు, ఇంకో విషయం చెప్పనా, నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో అన్నాడు. అనేసరికి ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకుంది. ఆ రోజు రాత్రంతా నిజంగా చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యారు. ఆ తర్వాత తెల్లారి ఇద్దరు చిలకా గోరింకల్లా నవ్వుకుంటూ మెట్లు దిగుతూ వస్తుంటే గుండె ఆనందంతో నిండిపోయింది లక్ష్మిదే. ఆ తర్వాత కోడలు ప్రేమగా కొడుక్కి తినిపించటం, బయటికి వెళ్ళి రావటం, ఆఫీస్కి వెళ్ళి రావటం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అత్తగారిని వెంట పెట్టుకొని పుట్టింటికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వాళ్ళు నోట్లో గుడ్డలు కుక్కేసుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చే, చాలా పెద్ద తప్పు చేశామయ్యా, నీకు తోడుండాల్సింది పోయని అల్లుడిని క్షమాపణలు అడిగితే మీరు నా క్షమాపణ చెప్పటం ఏంటి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ శ్వేత గర్భవతి అయి ఇంకొక కొడుకునే కన్నదే. ఆ తర్వాత కొన్నాళ్ళకి వసు ప్రెగ్నెంట్ అయ్యి ముందు కొడుకుని తర్వాత కొడుకుని కన్న తర్వాత ఆపరేషన్ చేసేయండి, మా ఇంటికి ఏ ఆడ సంతానం రానక్కర్లేదన్నాడు పృథ్వీ. ఎంత జరిగినా భర్త మనసులో ఆ దావాలను చల్లారలేదని ఆ అమ్మాయికి అర్థమైంది. పిల్లలు, భర్త, అత్తగారు, మంచి జీవితం గుండెల్లో పెట్టుకొని చూసుకునే మొగుడు, అంతా దానిలో ఆ అబ్బాయి అనుభవించిన ఒక 3 సంవత్సరాల నరకాన్నే బహుశా తను కూడా ఆ అయిన గాయాల్ని అతని మనసులో చెరిపేయలేదేమో, కానీ అతని మనసుని తను ఇంకా బాధ పెట్టాలని వసు ఏ రోజు అనుకోలేదు. ఇలా అన్యోన్య దాంపత్యంలో వీళ్ళు సంతోషంగా ఉంటూ రోజులు గడిచిపోతూ ఇలా ఆ అబ్బాయి వ్యాపారపరంగా కూడా వృద్ధిలోకి వచ్చే పిల్లల్ని ఎంతో మంచిగా పెంచుకుంటూ ఇలా కాలం సంతోషంగా గడిచిపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.